మందిరంలోనికి మనం వచ్చి ఉన్నాం. దైవ సేవకులు మన ఆహ్వానాన్ని మన్నించి దూర ప్రాంతం నుంచి మన మధ్యకు వచ్చి ఉన్నారు. శ్రేష్టమైన వాక్యాన్ని మనతో పంచుకోవడానికి దైవ సేవకులు మరి ఎంతో ప్రయాసంతో మరి మన మధ్యకు వచ్చి ఉన్నారు కనుక వాక్యాన్ని ఈ సమయంలో పంచుకుంటూ ఉండగా గమనించండి దేవుని పిల్లరా, మరి ఎవరు కూడా అటు తిరగవద్దు. మరి మీ స్థలాల్లో కూర్చోండి. కోయరు వారు కూడా మీరు అక్కడక్కడ కూర్చోండి. వాళ్ళని ఎవరిని గొడవ చేయకుండా పిల్లల్ని కంట్రోల్ చేయండి. వాక్యాన్ని శ్రద్ధగా విందాం. మరి దైవ సేవకులకు ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేస్తాను. మహిమ ఘనత స్తుతి ప్రభావాలు మన యేసు ప్రభుకే కలుగునుగాక. ఈ ప్రాంతంలో దేవుని కొరకు నిలిచి మహిమకరమైన పరిచర్య జరిగిస్తూ మరి 3 దినాలు ప్రత్యేకమైనటువంటి సభలను ఏర్పాటు చేసి ఈ గ్రామంలో ఇంకా అనేక మంది చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నవారు రక్షణ పొందాలని వారు పడుతున్న ఈ ప్రయాస అంతటిని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ప్రత్యేకంగా నన్ను ఈ పరిచర్యకు ఆహ్వానించిన స్థానిక దైవ సేవకులు ఇమ్మానుయేల్ పాస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు. దయా అన్నకి, అలాగే సేవకులకు, సహోదరులకు వందనాలు. మీ అందరికి కూడా హృదయపూర్వకమైన వందనాలు. చెప్పొచ్చు కదా నోరు తెరిచి వందనాలు అని. అందరికీ వందనాలు చెప్పండి. కుర్చీలో కూర్చున్న పెద్ద మనుషులు కూడా వందనాలు. చాలామంది పెద్ద మనుషులు కూర్చున్నారు ఇక్కడ. దూరంగా కూర్చున్న సహోదరులకు కూడా వందనాలు చెప్పండి, వందనాలు అని. రైట్, దేవుని వాక్యాన్ని విందాం కొద్ది సమయం. ఈ మంచి సమయాన్ని ఎవరు పోనివ్వద్దు. మీకు మధ్యలో ఏదైనా ఆటంకాలు, అభ్యంతరాలు కనపడ్డా, వినపడ్డా మీ మనసును అటు కాకుండా ఇటు వాక్యం మీద మీ మనసు పెట్టుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేయనుగాక. రండి, ఆదికాండం. బైబిల్ గ్రంథం ఉన్న వారందరూ తీయండి. మొదటిగా ఈ వాక్య భాగాన్ని మనం చదువుకొని తర్వాత దేవుని మాటలు మనం నేర్చుకుందాం. ఆదికాండం 43వ అధ్యాయం. ఆదికాండం 43వ అధ్యాయం 34వ వచనం నేను చదువుతున్నాను, మీరంతా వినండి. మాట్లాడకూడదు, సరేనా? అతడు తన ఎదుట నుండి వారికి వంతులెత్తి పంపెను. బెన్యామీను వంతు వారందరి వంతుల కంటే 5 అంతలు గొప్పది. నాతో పాటు అందరూ ఈ వాక్యాన్ని చెప్పండి. బెన్యామీను వంతు వారందరి వంతుల కంటే 5 అంతలు గొప్పది. మరలా ఇంకొక మారు, బెన్యామీను వంతు 5 అంతలు గొప్పది. ఇక్కడ సందర్భం ఏంటంటే, ఒక తండ్రికి 12 మంది పిల్లలు ఉన్నారు. ఆ 12 మంది పిల్లల్లో ఒకరు అధికారిగా ఉన్నారు, ఆయన పేరు యోసేపు. మిగిలిన 11 మంది అక్కడ ఉన్నారు. ఆ 11 మంది కూడా వరుసగా పెద్దవాడు, రెండోవాడు, మూడోవాడు అలా వరుసగా కూర్చున్నారు. కూర్చున్నప్పుడు వారికి భోజనం పెట్టేటప్పుడు, ఆహార పదార్థాలు వడ్డించేటప్పుడు అందరికీ వడ్డించుకుంటూ వెళుతుంటే ఈ బెన్యామీను అనే అతనికి ఎన్నంతలు ఎక్కువ పెట్టారట? కొంచెం గట్టిగా చెప్పండి. మీరు భోజనానికి కూర్చున్నప్పుడు, అంటే ఇంట్లో కాదులేండి, పెళ్ళికో పేరెంటానికో వెళ్ళినప్పుడు పప్పన్నాలు అంటారే, అలాంటి పప్పన్నాల్లో మీరు కూర్చున్నప్పుడు అలా వడ్డించుకుంటూ వస్తుంటే మన విస్తరాకు చూసుకోం. ఏం చూస్తాం? మీరు కూడా అంతేనా?
ప్రక్కన వాళ్ళ విస్తరాకులు చూస్తుంటాం, ఎందుకంటే నాకెన్ని మొక్కలు పడ్డాయి వాళ్ళకెన్ని మొక్కలు పడ్డాయి అని. ఎందుకంటే మనము తింటున్నాం, కానీ మన దానికంటే కూడా ముందు మన ప్రక్కన వాళ్ళకి ఏమైనా ఎక్స్ట్రా పడ్డాయా, స్పెషల్ ఏమన్నా పడ్డాయా, మనకే ఉన్నాయా అని చూసుకుంటాం మనం. ఈ 11 మంది భోజనానికి కూర్చున్నప్పుడు, లేక వరుసగా వంతుల ప్రకారం కూర్చున్నప్పుడు, బెన్యామీను అనేటువంటి ఈ వ్యక్తికి 5 అంతలు ఎక్కువ పెట్టబడిందట. 5 అంతలు ఎక్కువ పెట్టబడటానికి మనోడేమన్నా పెద్దోడా? బెన్యామీను అంటే ఉన్న 12 మందిలో అందరికంటే ఆఖరుడు, అందరికంటే చివరి వాడైనటువంటి బెన్యామీనికి 5 అంతలు ఎందుకు ఎక్కువగా పెట్టబడింది? ఈరోజు ఆత్మదేవుని సహాయంతో కొన్ని సంగతులు మీతో పంచుకుంటాను. మీరంతా మనసు పెట్టి వినండి. చెవి గలవారు ఆత్మ సంగములతో చెప్పుచున్న సంగతులు విందురుగాక. బైబిల్ గ్రంథంలో ఆశీర్వాదాల గురించి రాసుంది. బైబిల్ గ్రంథంలో ఆశీర్వాదం, నాతో పాటు అందరూ చెప్పండి, ఆశీర్వాదం, 2 అంతల ఆశీర్వాదం, అందరూ పలకాలి. 2 అంతల ఆశీర్వాదం, 5 అంతల ఆశీర్వాదం, 10 అంతల ఆశీర్వాదం, 100 అంతల ఆశీర్వాదం, 1000 అంతల ఆశీర్వాదం. ఆశీర్వాదం అనేది కేవలం ఒక భాగంగా కాదు. బైబిల్లో 2 అంతల ఆశీర్వాదం ఉంది, 5 అంతల ఆశీర్వాదం ఉంది, 10 అంతలు ఉంది, 100 అంతలు ఉంది. మధ్యలో మర్చిపోయాను, 30 అంతలు, 60 అంతలు ఉంది, 100 అంతలు ఉంది, 1000 అంతల ఆశీర్వాదాన్ని గురించి బైబిల్ చెప్తాను. కొద్ది ఊరికల్లా మీకు గుర్తు చేసి నేను బెన్యామీన్ దగ్గరికి వస్తాను. 2 అంతల ఆశీర్వాదం ఎవరు పొందారో చెప్పండి అమ్మా. ఎవరు చెప్పారు అమ్మా? నువ్వేనా? రైట్. ప్రభు నేను దీవించును గాక తల్లి. యోబు ఎన్నంతలు పొందాడట ఆశీర్వాదం? మీరంతా కోటానికైనా వచ్చింది అంటే మీటింగ్కైనా వచ్చింది అంటే దేనికి వచ్చాము కూడా అర్థం కాకుండా కూర్చున్నారు కదా మీరు. అదన్నా చెప్పండి, మీటింగే వచ్చింది ఏంటో. యోబు గారు 2 అంతలు పొందారు. అన్నీ పోయినా తన యథార్థతని కాపాడుకున్నందువలన దేవుడు 2 అంతలు ఇచ్చాడు యోబుకి. మరి 5 అంతల ఆశీర్వాదం ఎక్కడుంది బైబిల్లో? ఇప్పుడు చదివేమే మనం, బెన్యామీను దగ్గరే ఉంది. ఎన్నంతలు? 5 అంతలు ఉంది. 10 అంతల ఆశీర్వాదం ఎక్కడుంది? 10 అంతల ఆశీర్వాదం దానియేలు గ్రంథం చదివితే అక్కడ బబులోను యొక్క జ్ఞానాన్ని నేర్చుకోవటానికి వచ్చిన యవనస్తులు, బాలురు అందరి మధ్యలో దానియేలుకి, షడ్రక్, మేషక్, అబెద్నెగోలకి దేవుడు 10 అంతల శ్రేష్టమైన జ్ఞానం ఇచ్చాడని రాస్తుంది. చప్పట్లు కొట్టండి ఒక మారు గట్టిగా. ఎన్నంతలు ఇచ్చాడట దేవుడు వారికి? 10 అంతల శ్రేష్టమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చాడు. ఇకపోతే 30 అంతలు ఎక్కడుంది? ఇవన్నీ తెలిసే కాడికి మేము సభలకు ఎందుకు వచ్చాం, మీటింగ్లు ఎందుకు పెట్టాం, నువ్వు చెప్పాల్సింది ఏదో చెప్పి తొందరగా వెళ్ళిపో అని పళ్ళు కొరక్కండి నా మీద. ఆ పొలంలో విత్తనాలు విత్తారు కదా, ఆ పొలంలో విత్తనాలు విత్తాడు కదా, విత్తుకుంటూ వెళ్ళాడట. అందులో కొన్ని విత్తనాలు త్రోవ ప్రక్కన పడ్డాయి, కొన్ని రాతి నేలను పడ్డాయి, కొన్ని ఏమో ముండ్ల పొదల్లో పడ్డాయి, కొన్ని మంచి నేలను పడ్డాయి. ఆ మంచి నేలను పడిన విత్తనాలు చెప్పండి ఇప్పుడు 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా అవి ఫలించినట్లు రాయబడి. అది 30 అంతల ఆశీర్వాదం, 60 అంతల ఆశీర్వాదం, 100 అంతల ఆశీర్వాదం అది. ఇకపోతే 1000 అంతల ఆశీర్వాదం కూడా ఉంది బైబిల్లో. ఎక్కడుంది 1000 అంతల ఆశీర్వాదం? వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అవుతాడు. కొట్టండి మరి గట్టిగా చప్పట్లు. ఒక్కడు ఎంతమంది అవుతారట? 1000 మంది అవుతారు. అంటే ఇన్ని రకాల ఆశీర్వాదాలు ఉన్నాయి. చాలా పర్యాయాలు మనం నన్ను ఆశీర్వదించు ప్రభువా అంటుంటాం, కానీ ఈ 2 అంతలుగా, 10 అంతలుగా, 30 అంతలు, 60 అంతలు, 100 అంతలు, 1000 అంతల ఆశీర్వాదం మనం అడగలేం. మనం అడగాలని
అది కావాలన్న ఆశ మనకు కొన్నిసార్లు ఉండదు కూడా. కానీ యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన వాక్యాన్ని అనుసరిస్తూ బ్రతకగలిగితే ఒకంత ఆశీర్వాదమే కాదు, రెండంతల ఆశీర్వాదం, 10 అంతల ఆశీర్వాదం, 30 అంతలు, 60 అంతలు, 100 అంతలు, 1000 అంతల ఆశీర్వాదం ప్రభు మనకు ఖచ్చితంగా ఇచ్చి తీరుతాడు. నమ్మిన వాళ్ళు ఆమేన్ చెప్పండి. ఇస్తాడా ఇవ్వడా? ఎన్నంతలు ఇస్తాడు? బైబిల్లో రాయబడిన ప్రతి మాట మన కొరకే. ఏదొక్క మరి మీ బైబిల్ పైకెత్తండి అందరూ. బైబిల్ పైకెత్తి ఒక్కసారి నాతో పాటు చెప్పండి ఈ మాట. ఈ గ్రంథములో రాయబడిన ప్రతి మాట నా కొరకే. ఈ గ్రంథములో చెప్పబడిన ప్రతి ఆశ నమ్మండి మీరు. దేవుడు నిశ్చయముగా ఈ గ్రంథంలో రాయబడి మీతో మాట్లాడుతున్నాను. చిన్నవాడు అందరికన్నా, కానీ ఎందుకు బెన్యామీను 5 అంతలుగా పొందగలిగాడు? ఈ బెన్యామీను కంటే అందరికంటే పెద్దవాడు రూబేను ఉన్నాడు కదా. కానీ పెద్దవాడికి లేని ఈ 5 అంతల ఆశీర్వాదం ఈ చిన్నవాడైనటువంటి బెన్యామీను ఎలా పొందుకోగలిగాడు? ఈ రాత్రి నువ్వు జాగ్రత్తగా విని గ్రహించగలిగితే ఈ ఆశీర్వాదం నువ్వు కూడా పొందుకొని ఇక్కడి నుంచి తిరిగి వెళుదువుగాక. ఎందుకు బెన్యామీను ఈ ఆశీర్వాదాన్ని పొందాడు? రండి కొన్ని మాట 2 లేదా 3 సంగతులు మీకు లేఖనాల్లోంచి జ్ఞాపకం చేస్తాను. రండి ఇక్కడనే 43వ అధ్యాయంలో అందరూ మీ బైబిల్ తెరిచి ఈ మాటలు గమనించండి. ఆదికాండం 43వ అధ్యాయం 29వ వచనం. ఆదికాండం 43:29. అప్పుడు అతడు కన్నులెత్తి తన తల్లి కుమారుడును తన తమ్ముడైన బెన్యామీనును చూచి, నాతో పాటు అందరు ఈ మాటలు చెప్పండి. బెన్యామీను యోసేపుకు, అందరు చెప్పట్లేదు, బెన్యామీను యోసేపుకు రక్త సంబంధి. మిగిలిన వాళ్ళు రక్త సంబంధులు కారా అంటే రక్త సంబంధులే. మిగిలిన వారందరేమో తండ్రికి సంబంధించిన వారు, ఇతను మాత్రం చెప్పండి తల్లికి సంబంధించిన వాడు. యోసేపు ఏ తల్లి గర్భంలో ఉన్నాడో అదే తల్లి గర్భంలో బెన్యామీను ఉన్నాడు. యోసేపును ఏ తల్లి మోసిందో బెన్యామీనును కూడా ఆ తల్లే మోసింది. యోసేపును ఏ తల్లి కన్నదో బెన్యామీనును కూడా ఆ తల్లే కన్నది. యోసేపుకు ఏ తల్లి స్తన్యమిచ్చిందో బెన్యామీను కూడా ఆ తల్లే స్తన్యమిచ్చింది. కాగా వీళ్ళిద్దరి బంధాన్ని గురించి మనం ఆలోచన చేస్తే అది రక్త సంబంధం. ఎవరిద్దరిది? యోసేపుది, బెన్యామీనుది. ఒకే తల్లి గర్భంలో, ఒకే తల్లి రక్తముతో, ఒకే తల్లి స్తన్యముతో, ఒకే తల్లి పెంపకంలో. అంటే బెన్యామీన్కి తల్లి పెంచలేదులండి, అర్థం కాదని చెప్తున్నాను. యోసేపు 5 అంతలు బెన్యామీనికి ఇవ్వడానికి కారణం యోసేపుకి బెన్యామీనికి బ్లడ్ రిలేషన్ ఉంది. ఆ సంబంధం యోసేపుకి ప్రేమ పుట్టించింది బెన్యామీను మీద. అందుకని ఎన్నంతలు ఇచ్చాడు యోసేపు బెన్యామీనికి? నా వైపు చూచానా చెప్పండి, ఆ వెనకున్న వాళ్ళు చెప్పండి. ఎన్నంతలు? హస్తం గుర్తుకేనా ఓటు కాదా? చెప్పండి ఎన్నంతలు? 5 అంతలు. రక్త సంబంధి కనుక తల్లి ఒక్కరే యోసేపుకి బెన్యామీనుకి. ఈ రాత్రి మీతో ఈ మాట చెప్తున్నాను దేవుని సేవకునిగా. పరలోకమందున్న దేవుడు యోసేపు కంటే సర్వాధికారం కలిగిన వాడు. యోసేపు ఒక ఐగుప్తు దేశానికి మాత్రమే అధికారి. ఈ రాత్రి మేము ప్రకటిస్తున్న యేసు క్రీస్తు ప్రభు సర్వ ప్రపంచానికి ఆయన చక్రవర్తి, రాజు అయి ఉన్నాడు. కొట్టని గట్టిగా చప్పట్లు. మరి మెత్తగా కొట్టకూడదు, చప్పట్లు గట్టి కొట్టాలా. దేవునికి మహిమ కలుగును గాక. యోసేపు ఐగుప్తు దేశానికే, కానీ యేసుక్రీస్తు ప్రభు సమస్తం మీద అధికారి, అన్నిటినీ పరిపాలిస్తున్నవాడు. గాలియు సముద్రము ఆయనకు లోబడుతున్నాయి. భూమి ఆయన మాట వింటుంది, ఆకాశం ఆయన మాట వింటుంది, సూర్యచంద్ర నక్షత్రాలు ఆయన మాట వింటున్నాయి. సమస్తం మీద అధికారి.
యోసేపు దగ్గర చాలా ఆహారం ఉంది. అట్లయితే నేను ప్రకటిస్తున్న యేసు క్రీస్తు ప్రభు దగ్గర చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి, సంపదలు ఉన్నాయి. లేఖనాలు చెప్తున్నాయి, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు యేసు క్రీస్తులోనే గుప్తములై ఉన్నాయి. యేసు ప్రభువే సమస్తాన్ని ఇవ్వగలిగిన వాడు. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? ఏదో అరుచుకున్నాడు చెప్పుకున్నాడు అనుకుంటున్నారా? అర్థమవుతున్న వాళ్ళంతా చెయ్యొద్దండి. ఒట్టిదే. కొద్దిమంది అబద్ధంగా కూడా చేతులు ఎత్తారు. నిజంగా అర్థమవుతుందా? అర్థం కాకపోవడానికి ఏమైనా మర్మాలు చెప్పావా, మా శర్మాలు తీసావా అంటారా? యేసు ప్రభు దగ్గరే ఉన్నాయి అన్ని. మన దేవుని గురించి బైబిల్ చెప్తుంది శ్రీమంతుడు అని. ఎవరైనా ఆ మధ్య ఎవరో ఒక ఆయన సినిమా తీశాడట. ఏం చాలా మంది నవ్వారు. యేసు క్రీస్తుని గురించి రాయబడి ఉంది శ్రీమంతుడు. ఓ రోజు మోషేతో మాట్లాడుతూ ఆయన అన్నాడు, నేను ఉన్నవాడను. ఎవరట ఆయన? అంటే ఇక్కడ ఉన్నవాడను, ఉండేవాడనే మాత్రమే కాదు. అప్పుడప్పుడు మనం అంటుంటామే, వాళ్ళకేమిరా, వాళ్ళు బాగా ఉన్నోళ్ళు రా అంటారే. ఆ కోణంలో చెప్తున్నాను మీకు. ఇప్పుడు ఎవరు మన దేవుడు చెప్పండి? చెప్పాలా? ఉన్నవాడు, శ్రీమంతుడు, సంపదల గని ఆయన. ఆయన ఊట, ఆశీర్వాదాల ఊట మన దేవుడు. అన్నీ ఆయన దగ్గరే ఉన్నాయి. నా వైపు చూడండి అందరూ. ఆరోగ్యం ఉంది ఆయన దగ్గరే. నీకు కావలసిన సమస్యలకు సమాధానం ఉంది ఆయన దగ్గరే. నీ కుటుంబంలో ఉన్నటువంటి విపత్కరమైన పరిస్థితులన్నిటికీ మందుంది ఆయన దగ్గరే. నీ పాపాలకు క్షమాపణ ఉన్నది ఆయన దగ్గరే. పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఆ తలుపులు తీయడానికి తాళపు చెవులు ఉన్నది కూడా. చెప్పండి. అమ్మా, తీడితే కానీ చెప్పరా మీరు? పళ్ళు కొరికితే కానీ చెప్పరా? ఎవరి దగ్గర ఉన్నాయి? మరి ఆయన అవన్నీ నీకు ఇవ్వాలి అంటే నువ్వేమవుతావు? ఆయనకి నువ్వేమవుతావని నీకు ఇవ్వాలి. ఆమె రూబేనులాగా షిమ్యోనులాగా ఉంటామంటే కుదరదు. నువ్వు రక్త సంబంధి అవ్వాలి. నువ్వు రక్త సంబంధిగా మారితే ఆయన దగ్గర ఉన్నదంతా ఆయన నీకు ఇస్తాడు. నమ్మినలు కొట్టండి చప్పట్లు గట్టిగా. ఏదో నువ్వు కూటానికి వస్తేనో, ఏదో 4 మాటలు వింటేనో, చందా ఇస్తేనో, బైబిల్లో పేరు పెట్టుకుంటేనో, లేదా పాస్టర్ గారు కనపడగానే ప్రైజ్ ద లార్డ్, వందనాలని చెబితేనో కాదు. నీవు ఆయనకేమవుతావు? ఎవరికి? ఎవరికి? పరలోకమందున్న ఆ మహాదేవునికి, యేసు క్రీస్తు ప్రభువుకు నువ్వేమవుతావు? ఆ పరమ తండ్రికి నీకు ఉన్న సంబంధం ఏంటి? ఎందుకు ఇవ్వాలి నీకు ఆయన? ఎందుకెళ్ళి నీకు? అర్థమవుతుందా చెప్పేది? వచ్చి ప్రభు మోకాలు నొప్పి ఎందుకు తీసేయాలి? నువ్వేమవుతావు ఆయనకి? నన్ను ఆశీర్వదించయ్యా, నన్ను గొప్ప చెయ్యయ్యా, నన్ను బలపరుచయ్యా, నువ్వు అడుగుతున్నావు బాగానే. ఎందుకు ఇవ్వాలి నీకు? నువ్వేమవుతావు ఆయనకి? మందిరం దగ్గరికి వేసవికాలం ఐస్ క్రీమ్ బండి వస్తుంది. నేను కానీ పాస్టర్ గారు కానీ మందిరంలో ఉన్నామనుకున్న ఆ టైంకి మందిరంలో ఉన్న పిల్లలందరికీ ఐస్ క్రీములు ఇప్పిస్తాం. ఆ టైంకి మేము ఉంటే సరే తలా ఒకటి తెచ్చుకోండి అమ్మా అంటే, అయిపోయిన తర్వాత ఆ 20 మందో 18 మందో 25 మందో 30 మంది ఐస్ క్రీములు తెచ్చుకున్న తర్వాత చెప్తారు, ఆ బిల్లు కట్టేస్తాం, అయిపోతుంది. మొదట్లో ఐస్ క్రీమ్ బండి అతను వెన్నెల, కోకిల, కిలకిల, మా సరితాకి తెలుసు ఆ రూపులు. అక్కడ వెన్నెల, కోకిల, కిలకిల ఐస్ క్రీమ్ బండి అని అంతే వస్తాడు. ఆయన మొదట్లో మందిరం దగ్గరికి వచ్చేటప్పుడు ఈ పిల్లలందరూ వీళ్ళు ఐస్ క్రీమ్ తీసుకుంటుంటే, ఈ పిల్లలందరి మధ్యలో ఒక పిల్లోడు వెళ్ళి అందరికి తలా ఒక ఐస్ క్రీమ్, వాళ్ళ ఇష్టం, అది కోనా, చీకేదా, స్పూన్తో తినేదా, డబ్బనా, ఏది కావాలంటే అది తీసుకోవచ్చు.
ఈ పిల్లలు తీసుకునేటప్పుడు ఆ పిల్లల మధ్యలో ఒక పిల్లోడు వెళ్ళి ఒకటి తీసుకొని ఇంకోటి కూడా అడుగుతుంటాడు, ఇంకొకటి. అప్పుడు ఆ ఐస్ క్రీమ్ బండి అతను, బాయ్ పాస్టర్ గారు చెప్పారు మనిషికి ఒకటే అని. కానీ ఈ పిల్లోడు ఇంకోటి అంటుంటాడు. ఈకపోతే ఐస్ క్రీమ్ బండి టైర్ ఎక్కి ఆ టైర్ పైకి ఎక్కి లోపలికి చేయి పెడుతుంటాడు. చేయి పెడతావు, చేయి ఒకటే అని చెప్పారు పాస్టర్ గారు, వద్దు అంటే నాకు ఇవ్వాల్సిందే అంటుంటాడు. సరే ఒకసారి 2 సార్లు మాటికి శోధిస్తుంటే ఐస్ క్రీమ్ అండి, ఈ బక్క పిల్లోడు ఎవరయ్యా, రోజు ఐస్ క్రీమ్ ఇచ్చాడు, నాకు తలకాయ నొప్పి 2 అడుగుతాడు ఆయన. అయ్యగారు ఏమో తర్వాత అడిగినప్పుడు లెక్క చెబితే 23 పిల్లలు 24 ఎట్టయినా అన్నాడు అనుకు, నేనేం చెప్పాలి అంటే అప్పుడు పిల్లలు చెప్పారు, ఆ అబ్బాయి అన్నోళ్ళ అబ్బాయి. ఎవరు చెప్పండి? పాస్టర్ గారు అబ్బాయి. పాస్టర్ గారు అబ్బాయా, అట్టయితే 2 తీసుకోవటం న్యాయమే. నేను చెప్పింది అర్థమైందా? ఇప్పుడు పిల్లలందరూ ఐస్ క్రీమ్ తీసుకుంటుంటే వాళ్ళతో పాటు ఒకటి తీసుకొని రావచ్చు కదా ఈ అబ్బాయి కూడా. కానీ ఈ అబ్బాయి ధైర్యం ఏంటంటే వీళ్ళందరికీ ఐస్ క్రీములు ఇప్పిస్తుంది ఎవరు? మా నాన్న. కాబట్టి నాకు 2. ఇక మా వాడు కనపడగానే 2 చేతులు పెట్టి పంపించడం మొదలు పెట్టాం. ఎందుకు అందరికీ ఒకటైంది, ఎందుకు ఈ అబ్బాయికి 2 అయినాయి? మీకు అర్థం కాదు, నాకు అర్థమైందిలే. అబ్బా వందనాలమ్మ కనిపెట్టిన వాళ్ళకి. అసలు మీరు ప్రయోగశాలలో మామూలుగా ప్రయోగాలు చేసి మొత్తానికి ఒక ఏమంటారు ఈక్వేషన్ కనిపెట్టారు మీరు. చెప్పండి, సైంటిస్టులు మీరు. చెప్పాలి, రక్త సంబంధి, కుటుంబస్తుడు. నీవు దేవునికి ఏమవుతావు? చాలా కాలంగా నీవు ఎన్నో సమస్యల మధ్య సతమతమవుతున్నావు, వ్యాధుల మధ్య చిక్కుకున్నావు, కన్నీళ్ల మధ్యనే నీ కాపురాన్ని కొనసాగించుకుంటున్నావు. ఓ దేవా భగవంతుడా అంటున్నావు, కానీ ఏ విధమైన పరిష్కారం నీకు లేదు. నీ జీవితం అలాగే ఉండిపోయింది. కారణం దేవుడి దగ్గర లేక కాదు, అన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. 121వ కీర్తనలో ఆ కొండల వైపు కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? భూమి ఆకాశములను సృజించిన యెహోవా వలననే నాకు సహాయం. ఎవరు చేయాలి మనకు సహాయం? చెప్పాలి, ఆయనే చేయాలి. భూమి ఆయనది, ఆకాశం ఆయన ఇవ్వాలి. ఆయన దగ్గర అన్నీ ఉన్నాయి, లేక కాదు నీకు ఇవ్వడలా, ఇవ్వకుండా ఉంది. నువ్వేమవుతావని నీకు ఇవ్వాలి. మిమ్మల్ని మాట్లాడుగుతాను, ఏమనుకోకుండా సమాధానం చెప్పండి. పొలాలు ఉన్న వాళ్ళంతా, సొంత పొలాలు ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి. పొలాలు ఉన్నవాళ్ళు, సరే ఎక్కువ మందికి లేవనుకున్న సొంత పొలాలమ్మా. రైట్. ఇల్లు ఉన్న వాళ్ళు, సొంత ఇల్లు ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి. సొంత ఇల్లు ఉన్న వాళ్ళు. ఎంత స్ట్రిక్టో మీరు. ఎవరికి ఇస్తారు మరి మీ ఆస్తి? అన్నా మీ ఆస్తి ఎవరికి ఇస్తారన్నా? మీ పొలం, మీ స్థలం, మీ ఇల్లు, అమ్మా మీ బంగారం. అమ్మో ముడిగట్టుకొని పైటి చెంగులో నీ బంగారం అందుకేనా? నీ ఇల్లు, పొలం, స్థలం అందుకేనా? దారిని పోయే దానేలకి మీరు ఇస్తారా? చెప్పరేందన్నా? ఎవరికి ఇస్తారు మరి మీరు? నీకున్నది కొంచెమైనా నీ కొడుకు ఇవ్వవా? నీ కూతురికి ఇవ్వవా? పోయిందరా నాన్నరా, ఇవ్వరా మీరు? రక్త సంబంధ మీ పిల్లలకేగా. చెప్పండమ్మా, మీ పిల్లలకు కాకుండా దారిని పోయే వాళ్ళందరికీ దానం చేస్తారా? అలా ఇచ్చారనుకో మీరు మంచోళ్ళు అవుతారా? అవరుగా. మీకు ఉన్న కొంచానికే మీరు ఇంత ఫీలింగ్ ఇచ్చారే, మరలా నువ్వు ఇచ్చిన దాంతోనే కొడుకితే వాడే తన్నేది నిన్ను రేపు. అన్నం పెట్టకుండా పంచలోకి ఈడ్చేది అయ్యగారే. నీకున్న పొలమో తొలమో ఇచ్చావు కదా, ఇచ్చినా కూడా ఏం పెట్టా, నాకు ఏమిచ్చా అనేది కూడా వాళ్ళే. అట్లాంటి వాళ్ళ కోసమే దాచిపెట్టావు కదా.
వాళ్ళకే ఇచ్చావు కదా, మరి నీకే ఇంత ఆలోచన ఉంటే సమస్తము కలిగి ఉన్న మహాదేవుడు నీకెందుకు ఇవ్వాలి? నీకే ఎందుకు ఇవ్వాలి? నువ్వేమవుతావని ఇవ్వాలి నీకు. బెన్యామీనుకు 5 అంతలు పంచిపెట్టడానికి కారణం బెన్యామీను యోసేపు రక్త సంబంధులు. నువ్వు మారు మనసు పొందితే దేవుని బిడ్డగా నువ్వు మారుతావని లేఖనాలు చెప్తున్నాయి. చదవండి యోహాను సువార్త 1వ అధ్యాయం. మీ బైబిల్ గ్రంథాలు తెరిచి ఈ మాట గమనించండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరించారో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. చప్పట్లు కొట్టండి ఒక మారు బిగ్గరగా, గట్టి కొట్టాలి. మరి దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ఎప్పుడైతే మారు మనసు పొందుతావో, యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుతావో, నీ పాపముల కొరకు ఈ లోకానికి వచ్చి కల్వరి శిలువలో తన ప్రాణాన్ని అర్పించి తన రక్తమంతా ధారపోసి నీ కొరకే చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచి నీకు నీ పాప క్షమాపణ కొరకై ఆయన కల్వరిలో కాచిన రక్తాన్ని విశ్వసించి ఎప్పుడైతే నీ పాపాలు ఒప్పుకొని నీటి బాప్తీసం పొందుతావో, నాడు నీవు దేవుని పిల్లవాడిగా మారతావు. ఎప్పుడైతే నువ్వు దేవుని బిడ్డవయ్యావో అప్పుడు ఆయన దగ్గర ఉన్నది నీకివ్వటం ప్రారంభిస్తాడు. నమ్మిన వాళ్ళు ఆమేన్ చెప్పండి, గట్టిగా చెప్పాలా. ఊరికే నీకెందుకు ఇవ్వాలి ఆయన? అర్థమవుతుందా? మారు మనసు పొందావా? బాప్తీసం తీసుకున్నావా? యేసు క్రీస్తుని రక్షకునిగా నీ ప్రభువుగా ప్రతిష్ఠించుకున్నావా హృదయంలో? అట్లయితే 2 అంతల ఆశీర్వాదానికి నువ్వు వారసుడవు, 5 అంతల ఆశీర్వాదానికి నీవు వారసురాలవు, 30 అంతలు, 60 అంతలు, 100 అంతలు, 10 అంతలు, 1000 అంతలు, ఈ బైబిల్ గ్రంథంలో రాయబడిన ప్రతి ఆశీర్వాదం నీ సొంతం. ఎప్పుడు? ఈ సంగతి నీ పాపాలు ఒప్పుకొని యేసుక్రీస్తుని నీ రక్షకునిగా ఒప్పుకుంటూ బాప్తిస్మం పొందు. అప్పుడు నీవు ఈ ఆశీర్వాదాలన్నిటికీ వారసుడివి. ఆమెనొచ్చుగా, గట్టిగానండి. ఓ రోజు ఓ కొడుకు అంటున్నాడు తండ్రితోటి, ఏనాడైనా నాకు ఒక మేకపిల్లని ఇచ్చావా? ఏంటది? చెప్పాలా? మేకపిల్లని ఇచ్చావా నాకు అన్నాడు ఓ కొడుకు. ఎవరితో? తండ్రితో. తండ్రి అన్నాడు, అదేంట్రా అట్లంటావు, నావన్నీ నీవి అన్నాడు. కొట్రా చప్పట్లు, నీ చేతులు పడిపోను. గట్టి కొట్టండి. రేపొద్దున మిరపకాయలు కొయ్యాలా, తొడేలు తీయాలా అన్న? ఏరేళ్ళు మిరపకాయలేనన్నా ఇచ్చానా? స్తోత్రం. నేను అదేదో ఊరు వెళ్ళాను, ఊడికి చెరలేదు. ఊరు వెళ్ళి ఇలాగే వాకింగ్ చెప్తుంటే మధ్యలో చప్పట్లు కొట్టిస్తుంటే ఓ పెద్ద ఇటు కూర్చొని అంటాడు, అట కొట్టెత్తున్నారు, రేపు పొద్దున మిరపకాయలు అట్ట కొయ్యాలా అన్నాడు. నేను అన్నాను, రేపు ఉదయం మిరపకాయలు కోసినాక బతుకుంటావో లేదో తెలియదు, ఇప్పుడే కొట్టు అన్నా. అంతే కదా, రేపు పొద్దున్న బతుకుంటావో లేదో మనకి తెలియదు కదా. ఇప్పుడు ఈ బ్రతికున్నాం, దేవుని ఘనపరుద్దాం. ఆమేన్. గట్టిగా ఆమేనానండి. గట్టి కొడతారా? ఒకసారి కొట్టండి. ఈ చెల్లెలు రెడీ అయిపోయారు, కూర్చుకుంటున్నారు కొట్టడానికి. ప్రైజ్ ది లార్డ్. ఏమన్నాడు తండ్రికి కొడుకుతోటి? చదవండి లూకాసు వార్త 15వ అధ్యాయం. లూకాసు వార్త 15వ అధ్యాయం 31వ వచనం. యోహాను 15:31. అందుకతడు, కుమారుడా, నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవి. ఎవరితో చెప్పాడండి ఈ మాట? నావన్నీ నీవి అని ఎవరితో చెప్పాడు?
కుమారుడితోనేగా చెప్పింది, రక్త సంబంధితోనేగా చెప్పింది, బిడ్డతోనేగా చెప్పింది. నావన్నీ కూడా ఇప్పుడు చెప్పండి, నాతో పాటు ఈ మాట చెప్పండి. పరలోకమందున్న మన తండ్రికి చాలా ఉన్నాయి. ఇందా చెప్పానే, ఇంకా చాలా ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. బలమైనది, ఘనత అయినది, ప్రభావం అయినది, మహిమ అయినది, ఈ సర్వలోకము అయినది, బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు చెప్పండి ఆయన దగ్గరే ఉన్నాయి. నీకు అవసరమైన ప్రతిదీ మన ప్రభు దగ్గరే ఉంది. ఆయన ఎవరికి చెప్తున్నాడు ఈ మాట? నావన్నీ మీవని. ఆయన కుమారులుగా, కుమార్తెలుగా ఎవరైతే బ్రతుకును మార్చుకున్నారో అలాంటి వారితో చెప్తున్నాడు, మీరు నా బిడ్డలైతే. యోహాను 1:12 చదివామే, తన్ను ఎందరు అంగీకరించిరో అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి అందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించాడు. నువ్వు ఎప్పుడైతే మారు మనసు పొంది తండ్రి అంటావో నువ్వు ఆయన బిడ్డవైపోయావు. నువ్వు ఆయన బిడ్డవైతే ఆయన అంటున్నాడు, నావన్నీ కూడా వినపడలా నీవి. కావాలా వద్దా చెప్పండి. చిన్నోడు అందరికంటే బెన్యామీను, కానీ ఎన్ని పొందాడు? 500 పొందాడు. నువ్వు చిన్నదానివైనా, సామాన్యురాలువైనా, పేదవారైనా, మధ్యతరగతి కుటుంబమైనా, రోగివైనా, మనుషుల చేత తృణీకరించబడ్డా, ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీవు పాపిగా ఉన్నావు, నీ పాపాన్ని విడిచిపెట్టి నా బిడ్డగా, నా కుమారుడిగా, కుమార్తెగా నువ్వు మారగలిగితే నావన్నీ కూడా మీకు ఇచ్చేస్తాను అంటున్నాడు ఆయన. పొందుకొందువుగాక, ఆయనవన్నీ పొందుకొందువుగాక. చదవండి, కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా ప్రభు వాక్యం మనల్ని ఎంత ధైర్యపరుస్తుందో. ప్రభు వాక్యం 3 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, కొరింథీ 3, 21, 22, 23 వచనాలు ఇలా ఉంది. కాబట్టి ఎవడును మనుషుల యందు అతిశయింపకూడదు, సమస్తము మీవి. అనండి అందరు నాతో పాటు ఈ మాట, సమస్తము నావి అనండి. గట్టిగా చెప్పండి అక్క. అది కూడా పలకపోతే మీకు ఏమవుతాయి చెప్పండి. సమస్తము నావి. తర్వాత మాటలు చదువుతున్నాను వినండి. పౌలైనా, అపోల్లో అయినా, కేఫా అయినా, లోకమైన, జీవమైన, మరణమైన, ప్రస్తుతమందున్నవి అయినా, రాబోవునవైనను సమస్తము మీవే. ఆమేనండి. అమ్మో మీకే పలుకుతుంది, నాకు కాదు. ఇవన్నీ మీవి అన్నప్పుడు ఆమెను అనుకోండి గట్టిగా, గట్టిగా. ఇవన్నీ ఎవరివి? మీవి. మీరు 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 ఎవరు వారు? అక్కడ రాస్తున్నమాట, మేము మాలవారం, మేము మాదిగవారం, మేము కమ్మవారం, మేము కొమ్మరివారం కాదు. చెప్పండి, మనం క్రీస్తు వారు. కొట్టండి గట్టిగా చప్పట్లు. మీరు ఏ ముట్లు లేదు, అంట్లు లేవు. మేమంతా క్రీస్తు వారం. చెప్పండి చెప్పండి, ఎవరి వారం? మనం గట్టిగా చెప్పాలా, క్రీస్తు వారం. నేను క్రీస్తు వాడను, నేను క్రీస్తు దానను. అట్లయితే సమస్తము చెప్పండి నావి. అక్కడ రాయబడినమాట, మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవుని వాడు. ఆమెను అనొచ్చుగా, గట్టిగా చెప్పండి. అప్పుడప్పుడు మీటింగ్స్ లో వింటా ఉంటాను, ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయుమీసా. అప్పుడు నాకు అనిపిస్తుంటది, ఆశీర్వాదం కురిపించంటే కురిపిస్తాడా? ఆయన బిడ్డ అయితే కురిపిస్తాడా? నువ్వు అయ్యావా? మారు మనసు పొందారా? రక్షణ పొందారా? బాప్తిజం తీసుకున్నారా? అట్లయితే నీకు ఈ సభల ద్వారా మంచి అవకాశం దేవుడు తన దాసుని బలపరిచి మీకు అనుగ్రహించాడు. ఇంత వ్యయ ప్రయాసలు, లక్షల రూపాయల ఖర్చు, మెంటల్ టెన్షన్ తెలుసా మీకు? సేవకుడికి ఎంత మానసిక ఒత్తిడి ఉంటుందో సభలంటే. ఎందుకు ఇంత భరిస్తూ, పైకి నవ్వుతూ, వందనాలు చెప్తూ మీకు
ఇంత ఖర్చు భారాన్ని భరిస్తూ ఎందుకు పెడుతున్నాడంటే మీ బ్రతుకుల్లో ఉన్న కొరత తీర్చబడాలి. మీరు దేవుని పిల్లలుగా మార్పు చెందితే దేవునిలో ఉన్న ఆశీర్వాదం మీరు పొందుతారు. ఎందుకు ఇమ్మానుయేల్ పాస్టర్ గారు ఎందుకు ఇంత ప్రయాసపడుతున్నారంటే దేవుని బిడ్డగా, దేవుని కుమారుడుగా మారాక దేవునిలో ఉన్న శాంతి ఆయన పొందారు. పాస్టర్ గారు దేవునిలో ఉన్న ఆనందం అనుభవించారు, దేవునిలో ఉన్న మనశ్శాంతి అనుభవించారు. తాను పొందిన రక్షణ, ఆనందం, ప్రేమ, ఆ కృప అదంతా మీరు కూడా పొందాలంటే మీరు ఆయన బిడ్డలవ్వాలి. మిమ్మల్ని ఆయన బిడ్డలుగా అవ్వమని చెప్పడానికి ఈ సభలో రోజు మీకు చెప్పి చెప్పి ఈ సభల్లో మా బొట్టలను తెచ్చి చెప్పిస్తున్నాడు, అంతే తేడా. అప్పుడప్పుడు మనం చెబితే మన పిల్లలు వినలేదు అనుకోండి, ఏం చేస్తాం మనం? నువ్వన్నా చెప్పురా కొద్దిగాడికి అంటా మనమా? అందుకు వచ్చాం మేము ఇక్కడికి. మేము పెద్ద తోపులు మీరు రాలే ఇక్కడికి. రోజు మీకు చెప్పి 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 కొద్దిగా మమ్మల్ని పిలిచి అనా కొద్దిగా చెప్పన్నా మా ఊరోళ్ళ కంటే వచ్చాం తప్ప మేమేదో పెద్ద చెప్పే వాళ్ళం అని రాలేదు ఇక్కడికి. మీ పాస్టర్ గారి కంటే మేమేం గొప్పగా చెప్పే బోధకులం ఏం కాదు. మీరు మార్పు నొందండి, పాపాలు ఒప్పుకోండి, నీటి బాప్తిస్మం పొందండి, దేవుని పిల్లలు అవ్వండి, దేవునివన్నీ మీరు అనుభవించండి. ఆయన దగ్గర ఉన్నవన్నీ మీరు పొందుకొందురుగాక. విశ్వాసంతో వలకండి. అన్ని ఇది అదనేం లేదు, మొత్తం మీరు పొందుకొందురుగాక. ఇప్పుడు చెప్పండి, బెన్యామీనుకి 5 వంతులు ఇవ్వడానికి యోసేపు కారణం. యోసేపుకి ఏమయ్యాడు? బెన్యామీను రక్త సంబంధి అయ్యాడు. ఒకే తల్లి బిడ్డ. బెన్యామీనికి ఇవ్వగలిగినంత సమృద్ధి యోసేపు దగ్గర ఉంది, మీకు ఇవ్వగలిగినంత యేసయ్య దగ్గర ఉంది. ఆమెను అనండి, మీరు పొందుకొందురుగాక. రైట్, రెండో మాట చెప్తాను రండి. బెన్యామీను ఎలాంటి వాడో, అతని జీవితం ఎలాంటిదో కొన్ని మాటలు గుర్తు చేస్తాను. ద్వితీయోపదేశకాండం మీకు తెలిసిన కొద్దిగాడికి అంతా మనమా? అందుకు వచ్చాం మేము ఇక్కడికి. మేము పెద్ద తోపులు మీరు రాలే ఇక్కడికి. రోజు మీకు చెప్పి 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 కొద్దిగా మమ్మల్ని పిలిచి అనా కొద్దిగా చెప్పన్నా మా ఊరోళ్ళ కంటే వచ్చాం తప్ప మేమేదో పెద్ద చెప్పే వాళ్ళం అని రాలేదు ఇక్కడికి. మీ పాస్టర్ గారి కంటే మేమేం గొప్పగా చెప్పే బోధకులం ఏం కాదు. మీరు మార్పు నొందండి, పాపాలు ఒప్పుకోండి, నీటి బాప్తిస్మం పొందండి, దేవుని పిల్లలు అవ్వండి, దేవునివన్నీ మీరు అనుభవించండి. ఆయన దగ్గర ఉన్నవన్నీ మీరు పొందుకొందురుగాక. విశ్వాసంతో వలకండి. అన్ని ఇది అదనేం లేదు, మొత్తం మీరు పొందుకొందురుగాక. ఇప్పుడు చెప్పండి, బెన్యామీనుకి 5 వంతులు ఇవ్వడానికి యోసేపు కారణం. యోసేపుకి ఏమయ్యాడు? బెన్యామీను రక్త సంబంధి అయ్యాడు. ఒకే తల్లి బిడ్డ. బెన్యామీనికి ఇవ్వగలిగినంత సమృద్ధి యోసేపు దగ్గర ఉంది, మీకు ఇవ్వగలిగినంత యేసయ్య దగ్గర ఉంది. ఆమెను అనండి, మీరు పొందుకొందురుగాక. రైట్, రెండో మాట చెప్తాను రండి. బెన్యామీను ఎలాంటి వాడో, అతని జీవితం ఎలాంటిదో కొన్ని మాటలు గుర్తు చేస్తాను. ద్వితీయోపదేశకాండం మీకు తెలిసిన వచనం, ద్వితీయోపదేశకాండం 33:12. బెన్యామీను గూర్చి ఇట్లా నేను, బెన్యామీను యెహోవాకు ప్రియుడు, ఆయన యొద్ద అతడు సురక్షితముగా నివసించును, దినమెల్లా ఆయన అతనికి ఆశ్రయమగును, ఆయన భుజముల మధ్య అతడు నివసించును. నాతో పాటు అందరూ చెప్పండి, అందరూ బెన్యామీను, అందరూ చెప్పాలి బెన్యామీను. మీరు ఆగండి ఒకసారి. మా కుర్చీలో ఉన్న వాళ్ళు ఉన్నారా పోయారమ్మా? నిద్రలోకి వెళ్ళమ్మా, ఎందుకు అంత కోపంగా చూస్తున్నారు? ఉంది కదా క్రింద ఫుట్ నోట్ లో భుజముల మీద. ఈ మధ్య కొద్ది చూపు తగ్గింది, అందుకని ఇది అద్దాలు పెట్టాల్సి ఉంటాడట. ఆయనతో ఉంటాడట బెన్యామీను, ఆయన భుజముల మీద ఉంటాడట. మా రే బ్రదర్స్, నానా రే, ఏమ్మా మీకోసమేరా బాబు, చాలా దూరం నుంచి వచ్చా. మీరు అక్కడ మీటింగ్ పెట్టుకుంటే ఎలాగమ్మా? ఇందాక రక్షణ పొందిన వాళ్ళతో ప్రభువు మాట్లాడాడు. ఇప్పుడు రక్షణ పొందిన వాళ్ళతో చెప్తున్నాను ఈ మాట ఆత్మ సహాయంతో. నువ్వు రక్షణ పొందావు, బాప్తిసం పొందావు,
నువ్వు దేవుని బిడ్డవే. నీ నివాసం ఎక్కడుంది? నువ్వు ఎక్కడుంటున్నావు? పేకాట దగ్గర ఉంటున్నావా? మందు తాగే వాళ్ళ దగ్గర కూర్చుంటున్నావా? ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకునే వాళ్ళ దగ్గర కూర్చుంటున్నావా? చింతపక్కలాడే వాళ్ళ దగ్గర కూర్చుంటున్నావా? నీ నివాసం ఎక్కడా? లేస్తే నువ్వు ఎక్కడుంటున్నావు? నీ రోజంతా ఎక్కడే అల్లబుచ్చుతున్నావు? నీ కాలం ఎక్కడ గడుపుతున్నావు? దావీదు భక్తుడు అంటాడు 116వ కీర్తనలో, చదవండి ఒక్క మరి మాట. 116వ కీర్తన దావీదు భక్తుడు ఇలా అంటున్నాడు. 116వ కీర్తన 9వ వచనం. 116:9 సజీవులున్న దేశములలో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును. ఆమేనండి, గట్టిగా నాలా. సజీవుల దేశములో అంటే నువ్వు ఇంకా బ్రతికున్నావు, నేను ఇంకా బ్రతికున్నాను కదా. బ్రతికున్న మనం మన కాలాన్ని ఎక్కడ గడపాలి? అక్క మొగ్గల రేకులేనా? అయిపోయింది అది. కొత్త సీరియల్ పేరు అని చెప్పండి ఒకటి, నేను వాడుకుంటాను ఈ ప్రసంగంలో. దేవునికి స్తోత్రం. సెకండ్ హాఫ్ లాగా డిస్టర్బ్ చేయకండి, త్వరగా వింటూ మనం ముందుకు వెళ్ళిపోతాం. అబ్రహాం ఎక్కడున్నాడు? ఆదికాండం 18వ అధ్యాయంలో గుడార ద్వారం దగ్గర ఉన్నాడు. ఆదికాండం 19వ అధ్యాయంలో లోతు ఎక్కడ ఆశీర్వదించారు. మీదటికి ఈ కాలమున నీ భార్య అయిన శారా ఒడిలో ఒక బిడ్డ ఉంటాడు అని చెప్పి వెళ్ళారు, ఆశీర్వదించారు. లోతునేమో గవిని దగ్గర కూర్చున్నాడు. లోతు దగ్గరికి 2 దేవదూతలు వెళ్ళి, అయ్యా నీ భార్యని పిల్లల్ని నీ వాళ్ళు ఎవరున్నారు మొత్తాన్ని బయటికి తెచ్చుకోయ్యా అంటే, ఆ లోతు బయటికి తెచ్చుకుంది తనని, తన 2 పిల్లలను తెచ్చుకున్నాడు అంతే. ఆ పిల్లలు కూడా శాపగ్రస్తమైన సంతతిని కన్నారు. తరువాత ఈ రాత్రి మీతో ఈ మాట చెప్పి నేను ముందుకు సాగిపోతున్నాను. నీవెక్కడ నివసిస్తున్నావు? నీ నివాసం ఎక్కడ? భక్తిహీనుల గుడారాల్లోనా? భక్తిని నేర్పించే దేవుని మందిరములోనా? ఎక్కడ నీ నివాసం? ఎక్కడ ఉంటున్నావు? చదవండి కీర్తన 84. ఇంకా కరెంట్ లేక చదవలేదు కదా మనం, ఆ మాటలు చదవాలి మీరు ఖచ్చితంగా. 84వ కీర్తన 84వ కీర్తన 10వ వచనం. నీ ఆవరణములో 1 దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద ఉండుట నాకు ఇష్టము. భక్తిహీనుల గుడారాలలో వద్దు. భక్తిహీనులతో నివసించుట కంటేను. పాడండి పోతామని మీ భయం. రైట్. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడున్నాం? భుజాల మీద ఉన్నాం. రైట్. దేవునితో, దేవునిలో, దేవుని మందిరములో, దేవుని సన్నిధిలో. మా రేపు చచ్చిపోయామనుకో మనం తీసుకెళ్ళి మీ ఊరికి ఎక్కడది శ్మశానం? అటు సైడా తీసుకెళ్ళి అక్కడ పెడతారు, మట్టిలో పెడతారు. నువ్వు ఒక్కడివే ఉండాలి అక్కడ. అప్పుడు ఎలాగో ఒక్కడు ఉండాలి కదా. ఇప్పుడన్నా మందిరంలో గడుపుతూ గాక. దేవుని సన్నిధికి వచ్చి పాటలు వింటూ, మాటలు వింటూ, దేవుని సంగ ప్రార్థించుకుంటూ దేవుని మందిరంలో నీవు గడుపు. నీ జీవితం ఆశీర్వదింపబడును గాక. మా ఇంట్లో మొట్టమొదట మా నాయనమ్మ యేసు ప్రభుని నమ్ముకుంది. మా నాయనమ్మ నమ్ముకున్నాక చాలా గ్యాప్ తర్వాత మా నాన్న, మా అమ్మ, తర్వాత మేము ప్రభుని నమ్ముకోవటం జరిగింది. మా నాయనమ్మ యేసు ప్రభుని నమ్ముకున్నాక మరి ఊర్లో మందిరాలు లేవు, పల్లెలోకి వెళ్ళాలి. పల్లెలో చర్చికి వెళ్తే మా తాతయ్య, నువ్వు దేవుడి దగ్గరికి పో, కానీ మన ఊర్లోకి వెళ్ళొద్దు, పల్లెలోకి వెళ్ళొద్దు, వేరే ఊరు పో అన్నాడు. వేరే ఊరు. ఎందుకంటే ఎవరన్నా సెంటర్లో మానసం చెట్టు దగ్గర
ఏంటి లక్ష్మీనారాయణ మీ ఆవిడేంటి పల్లెలో చర్చికి పోతున్నా అంటే అన్నారు అనుకో, నిన్నేమన్నా మంగ మా నాయనం పేరు, నిన్నేమన్నా మంగ నువ్వంటే నాకు ఇష్టం, నేను ఊరేసుకొని చచ్చిపోతాను అన్నాడు. అల్చిమేచం అన్నమాట. ఈ చచ్చిపోతాను అంతే. మా నాయన మేము వెళ్ళకపోతే ఎలాగయ్యా, ఆ దేవుడు మనకి ఇంత మేలు చేస్తే, మేలు చేశాడండి మా కుటుంబానికి ప్రభు. అది ఇప్పుడు చెప్పలేదు, సమయం లేదు. ప్రభు చిత్తం అయితే మరోసారి వచ్చినప్పుడు ఆయన మనందరినీ సజీవంగా ఉండి దైవజనులు పిలిస్తే మరలో వచ్చినప్పుడు చెప్తాను మీతో, ఓకేనా? రైట్. అండ్ అప్పుడు మా తాతయ్య పెట్టిన కండిషన్ ఏంటంటే, వేరే ఊరు వెళ్ళు, నెలకి ఒకసారి వెళ్ళు. గణపవరం నుంచి వేలూరు అనే ఊరు ఉంది, అక్కడ ఒక 7-8 కిలోమీటర్లు ఉంటుంది. ఆ ఊరు ప్రతి నెల ఒక్క ఆదివారం, అది మొదటి ఆదివారం మా నాయనమ్మ వెళ్ళేది మందిరానికి వెళ్ళేటప్పుడు ఎంత ఆనందంగా ఉండేదో ఆమె ముఖం. నన్ను మా అన్నయ్యను కూడా తీసుకొని వెళ్ళేది మందిరానికి. పాటలు కూడా అసలు ప్రారంభ ప్రార్థన కూడా జరగదు. 10ంటికి అనుకుంటాను ఆరాధన. చిన్నపిల్లం కదా మేము, అంతగా టైం గుర్తులేదు. కానీ అసలు ఏమీ ఉండదు. మందిరం ఊడుస్తూ ఉండేవాళ్ళు, బల్లలు తుడుస్తూ ఉండేవాళ్ళు. ఆ టైంకి మందిరానికి వెళ్ళేది మా నాయనమ్మ. ఆ మందిరంలో మోకాళ్ళుని బోర్ని ఏడుస్తూ ఉండేది. చాలాసేపు ప్రార్థన చేసుకునేది. దేవుని మందిరంలో గడపటం ఆమెకి ఎంత ప్రియముగా ఉండేదో. ఇంట్లో కూడా రోజు సోమ, మంగళ, బుధ, గురు, శుక్రవారాలు రేడియో తుడుచుకొని 7 గంటలకల్లా మంచం మీద పెట్టేది, మంచం పట్టి మీద పెట్టేది. 7-5 కాగానే ఒక గొంతు వినపడింది, శ్రోతలు బాగున్నారు కదూ, ఈరోజు వాక్య భాగాన్ని మనం ధ్యానించుకుందామా అని వినపడేది. ఆయన ఎవరు అప్పుడు తెలియదు మాకు, ఇప్పుడు అర్థమవుతుంది ఆయన ఆర్ఆర్కే మూర్తి గారని. వాక్యము రేడియో పెట్టుకొని రోజు వాక్యం వినేది. ఎలా వినేదో చెప్పనా? మీలాగా బాచపట్లు వేసుకొని కూడా కాదు, మంచం ప్రక్కన కాళ్ళు 2 ఇలా వెనక్కేసుకొని ముసుకేసుకొని మోచ ఇలా మంచం పట్టి మీద పెట్టి వాక్యం వింటూ ఉండేది. వాక్యం అయిపోయే వరకు ఇంట్లో ఎవ్వరు అరవటానికి మాట్లాడటానికి లేదు. మా నాయనమ్మ రోజు రాత్రిపూట మేము పడుకునేటప్పుడు చూసేవాళ్ళం కదా, మంచం పక్కన ఇలా కనపడేది, కాళ్ళు వెనక్కేసుకొని ముసుకేసుకొని. ఉదయాన్నే మేము ఎప్పుడు లేచి చూసినా ఆమె అలాగే కనిపించేది మాకు. చాలా పర్యాలు మేము అలా చూసాం మా నాయనమ్మని. ప్రార్థించి దేవుని సన్నిధిలో గడిపి 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 మా నాయనమ్మ ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. ఒక మాట చెప్పాలి మిమ్మల్ని ప్రోత్సహించడానికి. అదేంటంటే, మా నాయనమ్మ మమ్మల్ని సేవకులు అవ్వాలని ఆశపడింది. నన్ను మా అన్నయ్యని పాస్టర్లను చేయాలని ఆశపడింది. మా నాయనమ్మకి మేము పాస్టర్ అవ్వాలంటే ఏమవ్వాలో తెలియదు. ఆమెకు తెలిసింది ఒకటే, ప్రార్థన చేయటమే. ఆమె ప్రార్థన చేసింది, పాస్టర్ గారి చేత ప్రార్థన చేయించింది. దేవుని కృప, మేమిద్దరం పాస్టర్లం అయ్యాం. నేను మీ ఊరు కూడా వచ్చాను ఈరోజు వాకింగ్ చెప్తాను. మహిమంతా యేసే కలుగునుగా. దేవుని సన్నిధిలో గడిపిన తన జీవితం. మా నాయనమ్మ చనిపోయేటప్పుడు చెప్పింది, ముందు రోజు రాత్రి ఇలాగే రాత్రిపూట రేపు చచ్చిపోద్దనగా మా నాన్నను పిలిచి, వేసవికాలం అది, మెల్ల మీద స్నానం చేసాడు. అలాగా మా నాన్న దగ్గరికి వచ్చాడు, బట్టలు వేసుకుంటున్నాడు. నాయనమ్మంది, సుబ్బారావు నీతో మాట్లాడాలరా అంది. చెప్పు అన్నాడు. రేపు ఉదయం 10:30కి నేను యేసే దగ్గరికి పోతున్నాను, నన్ను కట్టెల మీద పెట్టి కాల్చొద్దయ్యా. గుంట తీయించి పెట్టి తెప్పించి పాస్టర్ గారిని పిలిపించి నన్ను గుంటలో పెట్టి నువ్వు, అమ్మాయి, పిల్లలు తల గుప్పెడు మట్టి వేయండి, యేసు ప్రభు రెండోసారి వచ్చినప్పుడు నేను మరలా తిరిగి లేస్తాను అని చెప్పింది. ఆమె విశ్వాసం గొప్పది. చచ్చిపోతే మా నాయనమ్మ తర్వాత రోజు చెప్పినట్లే 10:30కి చచ్చిపోతే మా నాయనమ్మని ఇలా క్రైస్తవ ఆచారం ప్రకారం సమాధి కార్యక్రమం చేయటానికి కులం ఒప్పుకోలా, బంధువులు ఒప్పుకోలా. మనం కమ్మోళ్ళం అయి ఉండి మనం ఆ కులం తక్కువ దేవుడు అని ఆలోచన వాళ్ళకి. ఆ ఆచారం ఏంటి, ఆ పాస్టర్లు రావటం ఏంటి, మేము గడ్డాలు చేసుకోవాలి, మీసాలు తీసుకోవాలి, గుండ్లు కొట్టించుకోవాలి, ఎన్ని చేయాలి కదా, ఎన్ని లేకుండా ఏంటి. ఒప్పుకోలేదు ఇంట్లో, బంధువులు ఎవ్వరు ఒప్పుకోలేదు. పెదనాన్నలు, మా నాన్న వాళ్ళ పెదనాన్నలు, మా తాతయ్య వాళ్ళ అన్నయ్యలు, తమ్ముళ్ళు ఎవరు ఒప్పుకోలే బంధువులు. కానీ నాన్న
తాతయ్య గట్టిగా నిలవబడి, లేదు లేదు ఆమె చివరికి వరకు అది తీర్చాల్సిందే అని నిలిచి, ఆఖరికి మేము రాము చేయమంటే ఇంట్లో పాతి పెట్టుకుంటానన్నాడు మా నాన్న. అప్పుడు సావురా సావు ఎట్టో సావు అన్నారు. ఎవరు రాలా సమాధి కార్యక్రమానికి, బంధువులు. పాస్టర్ గారు వచ్చారు, కుటుంబస్తులము కొద్దిమందిని అలా తీసుకుని వెళ్ళి, మాకు తెలియదు సమాధి కార్యక్రమం ఎలా చేయాలో, వెళ్ళాం, పాతి పెట్టాం, మట్టేసాం, వచ్చేసాం తిరిగి. మా నాయనమ్మ చనిపోయిన తర్వాత మాకు అర్థమైంది, ఇంట్లో వెలుగు పోయింది, మహిమ పోయింది, ఇంట్లో ఆనందం పోయింది, నాయనమ్మతో పాటే పోయింది అంతా. ఆమె ఉన్నన్ని రోజులు కలకల్లాడుతా సంతోషంగా ఉన్న మా జీవితాలు, మా బ్రతుకులు ఒకసారిగా చీకటి గమ్మినాయి. ఏదో తెలియని భయం ఇల్లంతా ఆవరించింది. అప్పుడు నేను 5th క్లాస్ చదువుతున్నాను, నాకు బాగా గుర్తు, నాకు 11 సంవత్సరాలు. మమ్మల్ని స్కూల్కి బొమ్మని ఎవరు అనట్లా ఇంట్లో. నాన్న తాతయ్య బాబాయ్లు పనికి వెళ్ళట్లా. మొత్తం ఇంట్లో 22-23 రోజులు అయింది. ఎవ్వరు అసలు పనికి పోవట్లేదు, మమ్మల్ని బడికి పోమట్లా. ఆ టైంకి అన్నం వండుతున్నారు, తింటున్నాం. ఇంట్లో ఆటలు లేవు, పాటలు లేవు. ఇంట్లో టేప్ రికార్డర్ పెట్టుకొని పెద్ద పెద్ద బాక్సులు ఉండేవి, టీవీ ఉండేది. ఆ టీవీలో ప్రతి శనివారం సినిమాలు వేసేవాడు నాన్న. ఎన్టీ రామారావు గారి బాలకృష్ణ సినిమాలు, మోహన్ బాబు సినిమాలు వేసేవాడు మెల్ల మీద టీవీ పెట్టి. ఇంట్లో సౌండ్ బాక్సుల్లో పాటలు పెట్టుకొని డాన్సులు వేసేవాళ్ళం, ఎగిరేవాళ్ళం. ఇంట్లో మేమందరం పిల్లలు ఉండేవాళ్ళం, మా అత్తయ్యలు పిల్లలు, మా బాబాయ్లు, మేమందరం డాన్సులు వేసుకుంటే ఎగిరేవాళ్ళం. కానీ 23-24 రోజుల నుంచి ఏం లేదు ఇంట్లో. అసలు సౌండ్ బాక్స్ మోగట్లేదు, మనుషులు నవ్వడం లేదు, ఎవరు స్కూల్కి పోవట్లేదు, పనికి పోవట్లేదు. ఎందుకంటే దేవునితో గడిపిన మనిషి ఇంట్లో లేదు. ఆ తర్వాత దేవుడు మమ్మల్ని కనికరించి మరలా మమ్మల్ని దేవుని సన్నిధికి నడిపించాడు. పునుగులు, బజ్జీలు, గారెలు అమ్ముకునే ఒక ముసలమ్మ, ఆమె పేరు సుజ్ఞానమ్మ. ఆవిడ మా నాయనమ్మ స్నేహితురాలు. ఆవిడొచ్చి కొన్ని మాటలు చెప్పి మమ్మల్ని మందిరానికి నడిపించింది. మరలా ఎప్పుడైతే మందిరానికి వెళ్ళటం ప్రారంభమయ్యిందో మా బ్రతుకుల్లో, మా నాన్న మొదటిగా దేవుని మందిరానికి రావటం మొదలుపెట్టాడో, ఆ రోజు నుండి మరలా పోగొట్టుకున్న సంతోషం, సమాధానం మరలా ప్రభు మాకు అనుగ్రహించాడు. ఒకటి చెప్పడానికి ఇదంతా చెప్తున్నాను, మీకు అంతా వివరంగా చెప్పలేకపోతున్నాను, సమయం లేదు. ఒక్క మాట చెప్పడానికి, ఆయన సన్నిధిలో గడిపిన అనుభవం, ఆయన మందిరములో గడిపిన దినాలు, అవి ఎన్నడూ మన జీవితంలో వ్యర్థం కావు. ఆమేనండి. బెన్యామీన్ ఆయన భుజముల మీద నివసించాడు. మూడో మాట ఒకటి చెప్పి నేను ముగిస్తాను రండి. అసలు బెన్యామీన్కి ఆ పేరు ఎందుకు వచ్చిందో మీకు గుర్తు చేసి నేను ముగిస్తాను రండి. ఆదికాండం 35వ అధ్యాయం. ఆదికాండం 35వ అధ్యాయం 18వ వచనం. ఆదికాండం 35:18. ఆమె మృతి పొందెను, ప్రాణము పోవచ్చుండగా ఆమె అతని పేరు బెనోని అనేను. అతని తండ్రి అతనికి బెన్యామీను అను పేరు పెట్టారు. నాతో పాటు చెప్పండి అందరూ. తల్లి చనిపోతూ దుఃఖపుత్రుడు అన్నది. ఏమందండి? ఈ అబ్బాయిని కనేటప్పుడు, నా వైపు చూడండి అందరు, ఒక్కొక్కరు పుట్టేటప్పుడు ఏదో అంటుంటారు, నువ్వు పుట్టావు కలిసి వచ్చింది మాకు, నువ్వు పుట్టావు మాకు ఎంత ఆనందం వచ్చిందో, నువ్వు పుట్టినప్పటి నుంచి మా స్టార్ తిరిగిపోయింది. కొద్దిమందిని గురించి, నువ్వు కాలు పెట్టావు మా కొంపకి, చెప్పండి నాశనం అయిపోయింది అంటారు కదా. ఈ అబ్బాయిని కడుపులో మోస్తున్న వాళ్ళమ్మ రాహేలు మోస్తూ, కనే సమయం వచ్చినప్పుడు నొప్పులు పడుతూ, ఆ నొప్పులకు తట్టుకోలేక అరుస్తా ఉన్నప్పుడు మంత్రసాని చెప్తుంది, అమ్మాయి ధైర్యంగా ఉండు, ఆడపిల్ల కాదు, ఇప్పుడు నీకు పుడుతుంది కూడా మగపిల్లడే, రెండోసారి కూడా నువ్వు మగపిల్లనే అంటున్నావు అంది. ఆ నొప్పుల మధ్యలో, వేదన మధ్యలో, ఈ రోజుల్లో నొప్పులు పెద్ద నొప్పులుగా లేవు మీకు, ఎందుకంటే కసా బెసా. ఆ రోజుల్లో పసక్ తేడా పడితే తల్లి పోవటమే. రాత్రి నేను మంచికల్ అనే ఊర్లో ఉన్నాను, దుగ్గిరాల దగ్గర వాకింగ్ చెప్పడానికి వెళ్ళాను. అక్కడికి ఒక తమ్ముడు వచ్చాడు, రాజ్ కుమార్ అని. వాళ్ళ ఆవిడ మంగళగిరి ఆ తమ్ముడిది. నేను అక్కడికి వస్తున్నానని ఆ తమ్ముడు అక్కడికి వచ్చాడు వాక్యం వినడానికి. మంగళగిరి నుండి ఆ మంచికల్ అనే ఊరు వచ్చాడు.
ఆ తమ్ముడు భార్య నిండు గర్భిణి, 9వ నెల. రాత్రిపూట 10 గంటలకి ఆమె జాబ్ చేస్తుంది, తను కూడా జాబ్ ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్. మంచి కుటుంబం, చిన్న పాప, 3 years పాప. ఇప్పుడు మరలా ప్రెగ్నెంట్ అయింది, 9వ నెల గర్భిణి. డేట్ ఇచ్చారు, వచ్చే మంగళవారం జాయిన్ అవ్వండి అని. అది శనివారం రోజు, అది శనివారం. మంగళవారం జాయిన్ అవ్వాలి హాస్పిటల్లో. ఆ శనివారం రాత్రి 10 గంటలకి ఊపిరి ఆడక ఇంట్లో బెడ్రూమ్లో ఆయన పడుకున్న ఆయన లేపింది 10:30 ఆ టైంలో, 10:10:30 టైంలో. ఏమైంది అని ఆయన హడావుడిగా లేచాడు. తెల్లవారు ఉద్యోగాలకు పోవాలి కదా, పెందలాడే భోంచేసి 9 పడుకున్నారు. పాప ఏమో వాళ్ళ అమ్మ దగ్గర ఉంది. లేపితే ఏమైందని లేచి చూస్తే ఊపిరాట్లేదు అంది. ఈలోగా మొత్తం లైట్లన్నీ వేసి తలుపులన్నీ తీసి బయటకు తీసుకొని వచ్చేలోపు పడిపోయింది. తీసుకొని వెళ్ళారు హాస్పిటల్కి. మంగళగిరిలో హాస్పిటల్కి తీసుకెళ్తే దారిలోనే చచ్చిపోయిందని చెప్పారు. 9 నెలల మగబిడ్డ కడుపులో ఉన్నాడు. బిడ్డ చచ్చిపోయాడు, తల్లి చచ్చిపోయాడు. రాత్రి అక్కడికి వచ్చాడు ఆ తమ్ముడు, మంచికల్ అనే ఊరు వచ్చాడు. రాత్రి సందర్భం వచ్చిందని చెప్తున్నాను. పిల్లల్ని కనడం అంటే జీవ మరణ పోరాటం. అది ఈ స్త్రీ కూడా నొప్పులు పడుతూ అల్లాడిపోతూ, ఆపరేషన్ లేవు కదా, అల్లాడిపోతూ మగబిడ్డే ఓర్చుకో అంటుంది మంత్రసాని. ఓర్చుకుంటూ అలా బిడ్డను కనగానే ఇలా అంటుంది, ఈడు నా దుఃఖపుత్రుడు. ఎవరు? నన్ను ఏడిపిస్తా పుట్టాడు. యోసేపు ఒకవేళ అంత నొప్పులు లేకుండా పుట్టాడేమో, ఇప్పుడు పుట్టిన ఈ అబ్బాయి ఎలా పుట్టాడు? ఏడిపిస్తారు, దుఃఖపుత్రుడు. తల్లిని నన్ను ఏడిపించాడు, తల్లిని ఏడిపించి పుట్టాడు, ఈడు దుఃఖపుత్రుడు అంది. చచ్చిపోయింది ఆ నొప్పులో పడి ఆవేదనలో, ఆ నొప్పుల మధ్యలో తల్లి చచ్చిపోయింది రాహేలు. చచ్చిపోతే ఏమని పేరు పెట్టింది? దుఃఖపుత్రుడు. వాళ్ళ నాన్న యాకోబు దగ్గరికి వచ్చాడు. నా వైపు చూడండి, మా దగ్గరికి వచ్చి ఆ బిడ్డను తీసుకుని, నా వైపు చూడాలి అందరూ. ఎవరిని? బెనోని, దుఃఖపుత్రుని దగ్గరికి తీసుకుని అటు తల్లిని చూస్తూ ఇటు బిడ్డను చూస్తూ బహుశా ఇలా అన్నాడు, రాహేలు నాకు లేదు, కానీ రాహేలు పోలికలలో ఈ బిడ్డ నాకున్నాడు. రాహేలు లేకపోయినా ఈ బిడ్డ నాకున్నాడు గనుక ఈ బిడ్డ దుఃఖపుత్రుడు కాదు, నా కుడి చేతి పుత్రుడు బెన్యామీను అని పేరు పెట్టాడు. కొట్టు గట్టిగా, చప్పట్లు గట్టి కొట్టాలి. బెన్యామీను అంటే క్రింద రాస్తుంది అక్కడ ఫుట్ నోట్ లో, చదవండి ఒక మరి ఆ మాట చదువు. ఎవరట? బెన్యామీను అని పేరు పెట్టాడు కదా. ఏంటి క్రింద రాయబడింది? కుడి చేతి పుత్రుడు, దుఃఖపుత్రుడు. ఇప్పుడు తండ్రికి ఎలా ఉన్నాడు? కుడి చేతి పుత్రుడు అయ్యాడు. నీకు అర్థం కావడానికి ఈ మాట చెప్తున్నాను. మీరు రక్షణ పొందండి, మొదటి మాట దేవుని బిడ్డలుగా మారండి. రెండో మాట, దేవుని బిడ్డలుగా మారిన మీరు దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో మీ కాలం గడపండి. మూడవ మాట, దైవ సేవకునికి పరిచర్యలో మీరు కుడి చేతి పుత్రులుగా మారండి. నా మాట అర్థమైందా మీకు? అర్థమైందా? పిల్లలు చూసి నవ్వుకుంటున్నారా? మీరు రక్షణ పొందటమే కాదు, మందిరానికి రావడమే కాదు, ఏదో వచ్చాము ఆదివారం పోయామని కాదు. పరిచర్యలో దైవజనునికి మీరు ఎలా మారాలి? వినపడలా? కుడి చెయ్యిగా మారాలి మీరు. ఆమేనండి. ఏ చెయ్యిగా మారాలి? కుడి చెయ్యిగా మారాలి. పరిచర్యలో చేదోడు వాదోడుగా సహకారంగా మేమున్నామన్నా నీ వెనక మేము ప్రార్థిస్తాం. నువ్వు పరిచర్యలో నిలిచి ఉండగా నీ కొరకు మేము నిలవబడతాం. పరిచర్య అభివృద్ధి కొరకు, సేవ క్షేమం కొరకు మేము నిలుస్తాం. రాహేలు లేకపోవచ్చు. చెప్పండి రాహేలు లేకపోవచ్చు. బెన్యామీనులో మేమున్నాం. ఆమేనండి. గట్టిగా చెప్పాలా? రాహేలు లేకపోయినా రాహేలు పోలికలన్నీ చెప్పండి బెన్యామీనులో చూచుకుంటున్నాడు తండ్రి. నువ్వు సేవలో, సంఘములో, పరిచర్యలో దైవజనుడికి, దైవజనురాలకి, సేవకి ఎలా ఉండాలా? కుడి చెయ్యిగా ఉండాలా. అంతేగాని చేతికి 6వ వేలు ఉంటుంది చూడండి కొద్దిమందికి. వాళ్ళు నేనేమనట్లేదమ్మా, 6వ వేలు గురించి చెప్తున్నా.
6వ వేలు ఉంటుంది, దేనికన్నా పనికి వచ్చింది అది అనకుండా మా సొట్లు వెలిగించుకునే వాళ్ళలాగా వాళ్ళు కూడా అంతే. ఆ బుడ్డి దగ్గర ఆయన పీకుతూ ఉంటారు, వెలిగిందాక పీకుతానే ఉంటారు. నోటితో చెప్పండి సమాధానం. ఆ 6వ వేలు ఉంటుంది, దేనికైనా పనికి వస్తుంది. అది ఊరికే ఉంది వేలు అంతే, అది ఇంక దేనికి పనికిరాదు. ఎందుకు పనికిరాదు? ఉంది 6వ వేలు అంతే, దానివల్ల ఉపయోగమే లేదు. దాని దాకా నరాలు వెళ్ళవు, దాని దాకా మెదడు పని చేయదు. ఆ వేలు కంట్రోల్ చేయటం మెదడు స్వాధీనంలో లేదు, అది ఊరికి ఎక్స్ట్రా పుట్టింది. నువ్వు మందిరానికి వస్తున్నావు, సంఘ పరిచర్యలో సేవలో నీ సహకారం ఏమన్నా ఉందా? నీ వంతు బాధ్యత నువ్వేమైనా నిర్వర్తిస్తున్నావా? ఏదో రావడం, దేవుని మందిరంలో కూర్చోవడం, 4 మాటలు వినడం, ప్రభు బల్లో చేయి వేయడం, పోవటమేనా? కుడి చెయ్యిగా నువ్వేమైనా మారావా? సేవలో పరిచర్యలో ఏదన్నా నీ సహకారం, నీ తోడ్పాటు ఏమన్నా ఉందా? ఒక విశ్వాసం ఉంది మా మందిరంలో. ఆమె వాన పడుతుంది అనుకో, ప్రార్థన ఉందా అని ఫోన్ చేసింది. ఏంటిది? ప్రార్థన కాదు, ప్రార్థన ఉందా అని ఫోన్ చేసింది. అదేందమ్మా ఎందుకు ఉండదు అన్నాం అనుకోండి, వాన పడుతుందిగా పెట్టరేమోనని. అంత ఇబ్బంది ఏందని ఎందుకో వచ్చేది. వాన పడుతుంటే ఫోన్ చేసింది. తర్వాత 4-5 సార్లు నాకు చేసింది. నేను అన్నాను, వాన పడ్డ, భూమి విరిగిన, భూకంపం వచ్చిన, రాకడొస్తే తప్ప నేను పోయినా నువ్వు పోయినా ప్రార్థన జరిగింది మందిరంలో. నువ్వు రా, ఇంకా ఫోన్ చేయొద్దు అన్న. ఇక నాకు చేయడం మనిషి పాస్టర్ గారికి చేస్తుంది. అమ్మ బిందు ప్రార్థన ఉందా? అదేంది ప్రార్థన ఉందా? ప్రార్థన ఎందుకు లేదా? తెలియదుగా పాస్టర్ గారికి ఇది. అదేంది అంటే అట్లా అడిగారు అంటే, కాదులే అమ్మ తొప్పర పడుతుందిగా, రావాలనుకున్న దానివి రా, లేదనుకో మా అనుకో. అదే నేను అనలేదు, వాళ్ళు అన్నారమ్మ, నేను అంటున్నా. మా అనుకో ప్రార్థన ఉందా? ఏంది? ఇక పాస్టర్ గారు కూడా 2-3 సార్లు విన్నాక నాకు చెప్పింది. నేను పిలిచాను, కరీమునా అంటే ఇటా నువ్వు అన్నా. అయ్యా పేరు చెప్పింది. ఇట్రా అంటే దగ్గరికి వచ్చింది పాప. వాన పడ్డ, ఎండైనా, భూకంపం వచ్చినా మందిరంగానే ఉంటుంది, ప్రార్థన జరుగుద్ది. చెప్పాను, ఇదేమన్నా స్కూలా ఎండాకాలం సెలవులు ఇవ్వటానికి, లేదా అంబేద్కర్ జయంతి అని సెలవు ఇవ్వటానికి? ఇదేంటిది చెప్పాలా? మందిరం ప్రార్థన జరిగే స్థలం. ఏ కూడికైనా ఏ వారమైనా ఉండిద్ది. ఇంకొక మాట నువ్వు నాకు కానీ పాస్టర్ గారికి ఫోన్ చేసావంటేనా అన్న. మానేసింది మాకు చేయటం. దేవునికి స్తోత్రం, మారింది అనుకున్నాం. మందిరంలో డానియల్ అని ఒక పాస్టర్ గారు ఉన్నాడు, ఆ అబ్బాయికి చేస్తాం. డాని ప్రార్థన ఉందా అంటుంది. ఏంది అసలు ఏమో సమస్య ఏంది అని తర్వాత డాని నాకు చెప్పలా ఆ విషయాన్ని. నాకు తర్వాత ఎప్పటికో నేను మానకుండా మారావమ్మా వస్తున్నావు అని చెప్పి ఆమెను అభినందిస్తుంటే నేను నేను డానియల్కి చేస్తున్నానయ్యా. కడుపు రగిలిపోదు. నువ్వు కుడి చెయ్యిగా ఉంటావా, శోధనగా ఉంటావా? నువ్వు ఒక్కొక్కరు ఏమనుకోకండి, ఒక్కొక్కరు అన్నయ్య ప్రార్థన చేయటానికి రావా? వస్తాం. లోపలికి వచ్చి అన్నయ్య, లోపలికి వచ్చి అన్న బర్రె మీద చేయబెట్టి ప్రార్థన. అది నన్ను అంతే, ఏం కావాలి? నేను బర్రె మీద నేను ఎందుకమ్మా చేయబెట్టేది? ఏడుండి ప్రార్థన చేస్తే బర్రెకి దేవుడు స్వస్థత ఇవ్వడా? పలకరేందమ్మా. ఆ బర్రెకి చేసాక బర్రె కాలు కాలేదు, నేను చేయబెట్టి కాలు మీద కూడా చేయబెట్టాలమ్మా. చెబుతావమ్మా నువ్వు అసలు ఏడన్నావు, ఏం నేర్చుకున్నావమ్మా అసలు నువ్వు వాక్యం? నా మాటలు అర్థమవుతున్నాయా? అర్థమవుతున్నా చెయ్యొద్దండి. నువ్వు కుడి చేయవా, దొక్కపుత్రుడివా? చెప్పాలా? ఒక్కోసారి సేవకుడికి బాగలేక ఇబ్బంది అయ్యో రాలేకపోయాడు. మా ఇంటికి ఎందుకు వస్తాడులే పాస్టర్ గారు, వాళ్ళ ఇంటికి అయితే మాటికి పోతాడు, మా ఇంటికి ఏం ఒత్తిడిలే. అమ్మ నాకేం చెప్పలేదమ్మా మీ పాస్టర్ గారు, నేను వాక్యం చెబుతున్నాను మీకు. నువ్వు దొక్కపుత్రికవి. నువ్వు ఏందమ్మా ప్రార్థన రాలేదంటే మానేసాలే, నేను ఏరే చోటకి పోతున్నాలే. ఎందుకు అంత సేటు మానేసేదో? నువ్వు అంత ప్రాబ్లం ఏంటి నీకు? నువ్వు కుడి చెయ్యి కాదు, నువ్వు 6వ వేలువి. ఉంటే అంత, ఊడితే అంత. నువ్వు బతికితే బెన్యామీన్ లాగా చెప్పరింది, కుడి చేయిలాగా బ్రతుకుతువుగాక. చెప్పు గట్టిగా. నువ్వు దుఃఖపుత్రుడిగా ఉండకో. సేవకుడికి కన్నీరు తెప్పించే వ్యక్తిగా, సేవకులను బాధ పెట్టి దుఃఖపెట్టి నువ్వు బ్రతకొద్దు.
దేవుని కొరకు నువ్వు మంచిగా జీవించుదువుగాక. బైబిల్లో రాయబడిన అలా కుడి చేయిలాగా సేవకుల కొరకు నిలబడిన వారు, పరిచర్య కొరకు నిలబడిన వారు, మీ అందరి ఆత్మల రక్షణ కొరకు, మీ బిడ్డల ఆత్మల రక్షణ కొరకు ఇమ్మానుయేల్ పాస్టర్ గారు ఎన్నో శోధనలు, ఇబ్బందుల మధ్యలో నిలిచి పోరాడుతున్నాడు. ఇక్కడ మీరేమవ్వండి దైవజనుడికి? చెప్పండి, కుడి చెయ్యవండి సేవకుడికి. ఆమేనండి. ఉపవాసాలు ఉండండి, ప్రార్థించండి, సహకరించండి, నిలవబడండి. చిన్న పెద్ద పని అనే మేము చూసుకుంటాం. ఏమండి, ఊరు తిరుగుతున్నా, పగలొక చోట, రాత్రి ఒక చోట. ఆదివారం తప్ప మందిరంలో ఉంటాయి కుదరట్లేదు. కానీ మా విశ్వాసులు నన్ను ఏమనుకో అర్థం చేసుకుంటారు. ఎందుకో చెప్పనా? వాళ్ళంతా నాకు కుడి చేయిగా మారారు కాబట్టి నేను ఊరూరు తిరగగలుగుతున్నా. ఎక్కడంటే అక్కడ, ఎప్పుడంటే అప్పుడు పరిచర్యకి వెళ్ళగలుగుతున్నాను. సంఘంలో కుటుంబ ప్రార్థన పెట్టాలంటే నెల రోజుల ముందు అన్నయ్యకి చెప్పండి, ఒక పేపర్ రాసివ్వడమో లేకపోతే ఫోన్ చేసి చెప్పడమో, పలానా తారీఖు పెట్టాలని ఏం లేదు, మీకు కుదిన రోజు పెట్టండి అన్నయ్య. పుట్టినరోజు ఈ రోజు అనుకో, నిన్నో మొన్నో తర్వాత మా మధ్యలో మా బిడ్డ సరిత ఉంది, మా ఆత్మీయ బిడ్డ. అడగండి, సరిత అని చెప్తుంది. నాతో వచ్చిన తమ్ముళ్ళు ఉన్నారు, అడగండి. వారందరూ ఎలా ఉన్నారు పరిచయంలో నాకు చెప్పండి. మీకు నోరు కూడా రావట్లేదుగా. కుడి చేయిగా ఉన్నారు, సహకరిస్తున్నారు, అర్థం చేసుకున్నారు పరిచర్యలో. దేవుని ప్రేమ మిమ్మల్ని అలా బలవంతం చేయనుగాక. దుఃఖపుత్రులుగా ఉండకండి. ఎలా ఉండండి? కుడి చేయిగా, సేవలో సహకారులుగా, ప్రోత్సాహాన్ని ఇచ్చేవారుగా, ధైర్యం ఇచ్చేవారుగా, నిలవబడేవారుగా మీరు ఉండండి. బిల్లీ గ్రహం అనే దైవజనుడు రేడియోలో వాక్యం చెప్తున్నాడు. ఆ రోజు వాక్యాన్ని ఇంచుమించుగా 40-50 లక్షల మంది వింటారు రేడియోలో. కరెంటు పోయి ఆ వైర్ ఏదో కాలిపోతున్న సమయం అట. నేను ఇది విన్నాను. ఆ టైంలో ఆ బిల్లీ గ్రహం గారి దగ్గర ఉన్నటువంటి ఒక శిష్యుడు, ఓ నమ్మకమైన శిష్యుడు వెళ్ళి ఆ వైర్లు తెగి ఎండకు కాలిపోతే ప్రోగ్రాం ఆగిపోద్ది, డబ్బులు దండగా, అంతమంది వాక్యం వినలేరని ఆ 2 వైర్లు కలిపి పట్టుకొని ఆయన చచ్చిపోయాడు. అంటే కానీ వైర్లు వదిలిపెట్టలేదంట. ఏమయ్యాడు చెప్పండి? కుడి చెయ్యి అయ్యాడు దైవజనుడికి పరిచర్యలో. మీరు అలా మారండి అమ్మా. ఎంతకాలం ఉంటామో తెలియదు భూమి మీద. నువ్వు చచ్చిపోతే సేవకుడు నీకోసం ఒక్క బొట్టు కన్నీరు కార్చగలడా? చెల్లెమ్మా, అక్క, ఓమ్మ, ఆ అమ్మ ఎంత మంచి విశ్వాసం మా సంఘంలో, ఆ అక్క ఎంత నమ్మకస్తురాలో మా మందిరంలో అని సేవకుడు నిన్ను గురించి ఒక్క బొట్టు కన్నీరు కార్చగలడా? నేను ఇలా కన్నీరు కార్చిన నా సంఘంలో బోలెడు మంది, అందరి గురించి చెప్పను, ఊరికి ఒక్కరిని చెప్తాను. నా ప్రక్కన నిలవబడేవాడు, బ్యాగ్ పట్టుకునేవాడు ఊరికి ఆదివారం. ఆయన పేరు విష్ణునారాయణ. లోకంలో బ్రతికాడు, ఒక పూజారి ఆయన, గుడిలో పూజారి ఆయన. సువార్త విని మారు మనసు పొంది సంఘంలో చేర్చబడ్డాడు, బాప్తిజం తీసుకున్నాడు. నా చేతులతో బాప్తిజం ఇచ్చాను. మందిరానికి వచ్చాడు. కుడి చెయ్యిగా మారి పెద్ద వయసు అయినా నేనేం చేయగలనయ్యా అని అడిగేవాడు. వేసవి కాలం వస్తే, నేను ఎప్పుడు చెప్పలేదు ఆయనకి, వేసవి కాలం వస్తే మార్చి, ఏప్రిల్, మే, జూన్ 4 నెలలు ప్రతి ఆదివారం కొబ్బరి నీళ్ళు ఇంత డబ్బాకు పట్టుకొచ్చి ఆ బలిపీఠం దగ్గర పెట్టేస్తాడు. ఆయన తెస్తున్నాడని కూడా తెలియదు చాలా కాలం. ఎవరో తెచ్చారు ఆ కొబ్బరి నీళ్ళు దాకా. ఎందుకంటే సేవకుడు ఆ ఊరు ఈ ఊరు తిరుగుతున్నాడు పరిచర్యలో. ఎప్పుడు వచ్చాడో రాత్రి ఇంటికి మరలా నిలబడి మా కోసం వాక్యం చెప్పాలని తెచ్చి అక్కడ పెట్టేవాడు. తాగేవాడిని. అయిపోయాక నేను తెచ్చానయ్యా అని కూడా చెప్పేవాడు కాదు. మరలా బ్యాగ్ పట్టుకునే పరిచర్య అయిపోయాక, ఆరాధన అయిపోయాక ప్రార్థనలు చేస్తుంటే పక్కన నిలబడి ఎవరైనా కానుకిస్తే ఆ బ్యాగ్లో వేస్తారు. బ్యాగ్ పట్టుకుంటాడు. వాళ్ళ కుమార్తెకి పెళ్లి జరుగుతుంటే మా పాస్టర్ గారు పెళ్లి చేయాలి, అట్లయితేనే పెళ్లి ఒప్పుకుంటానన్నాడు ఆయన. నీకు వందనాలు అయ్యా, ఎవరో ఒకరిని చేయని ఆయన, నీకు దండం పెడతానన్నా. నేను అట్టెట్ట కుదురుద్ది? ఏసై నమ్మకం ముందు పెద్ద కూతురికి పెళ్లి చేశా, అన్యుల వివాహం చేశా. నేను చచ్చిపోతే మళ్ళీ నా బంధువులందరూ రారు. నా బంధువులందరికీ నువ్వు సువార్త చెప్పాలా, నా కూతురు పెళ్లికి వస్తారు, నువ్వు చెప్పాలా. ఆశపడ్డాడు, వాక్యం చెప్పించాడు వాళ్ళ బంధువులందరికీ. ఆదివారం నిలబడ్డాడు,
బ్యాగ్ పట్టుకున్నాడు. అయిపోయాక నడవలేక మెట్లు ఎక్కుతూ పైకి వెళ్ళి నా గదిలో బ్యాగ్ పెట్టాడు, వందనాలు చెప్పాడు, ప్రార్థన చేయించుకున్నాడు, ఇంటికి వెళ్ళాడు. తన భార్యకి ఆ రోజు రాత్రి, ఈరోజు అబ్బాయి ఏం వాక్యం చెప్పాడు, దైవజనుడు ఏం వాక్యం చెప్పాడు అర్థమైందంటే మట్టిపోరు. అప్పుడు ప్రత్యక్ష గుడారం గురించి చెప్తున్నాను మందిరంలో, వారం ప్రత్యక్ష గుడారం గురించి. ఇదే పిచ్చి మొహం, నీకు ఎప్పటికి అర్థం కావాలే వాక్యం అని సరదాగా అని వాక్యం అంతా చెప్పాడు. ప్రార్థన చేసుకున్నారు, భార్యాభర్త ఇద్దరు పడుకున్నారు. పడుకొని నిద్రలోనే ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. మేము ఆదివారం రాత్రి వేరే చోట మీటింగ్కి వెళ్ళాం. ఉదయాన్నే 5 గంటలకి ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడని ఆ భార్యకి అర్థమైంది. ఎంఎల్ కంపెనీకి పనికి వెళ్తాడు, అలారం మోగుతుంది, ఆపట్లేదు. ఆమె లేచి, ఏందయ్యా అంత ముద్దు నిద్రపోతున్నావు, అలారం ఆపకుండా అంది. అయినా ఆపట్లేదు. వెళ్ళాడు, ఆమె లేచి వచ్చి అలారం ఆపింది. ఏందయ్యా అంత నిద్రపోతున్నావు అంది. ఒళ్ళంతా చల్లగా ఉంది. ఆమెకి ఏం అర్థం కాల. చుట్టుపక్కల వాళ్ళని పిలిచింది. నాకు ఫోన్ చేశారు 5:30కి. బర్నబా అంకుల్, ఆయనకి బర్నబా అని పేరు పెట్టాము, ఆదరణ పుత్రుడు. ఫోన్ వచ్చింది, బర్నబా అంకుల్ చనిపోయారు అని. నేను కంగు తిన్నాను. సరే మీరంతా పదండి అని బ్రదర్స్కి చెప్పాను. నేను రెడీ అయిపోయి ప్రార్థన చేసుకొని కాస్తంత ధైర్యం కూడగట్టుకొని అక్కడికి వెళ్ళాను. అట్లా పడుకున్నాడండి, ఇట్లా తల కింద చేతులు పెట్టుకొని ఇలా పడుకున్నాడు ఆయన. నేను వెళ్ళగానే అలా తిప్పారు, ఇలా తిప్పారు. తిప్పితే అండి ఇలా పడుకున్నాడు కదా, వెళ్ళగానే ఇలా తిప్పుతుంటే నాకు అనిపించింది, వందనాలయ్యా. ఇట్లా పెట్టుకొని పడుకున్నాడు కదా, నిలిపిపోయి ఉన్నాడు అలాగే. ఇలా తిప్పారు, నేను వెళ్ళగానే. వెళితే నాకు వందనాలు చెప్తున్నట్టు అనిపించింది. నాకైతే అసలు ఏడుపు ఆగలేదు చాలాసేపు. మా నాన్న చనిపోయినప్పుడు ఏడ్చాను, కానీ అంతకంటే ఎక్కువ ఏడ్చాను ఆయన చచ్చిపోయినప్పుడు. అది నాకు, నా కుటుంబానికి, ప్రభుకే తెలుసు. ఎందుకంటే సేవలో కుడి చెయ్యి నాకు. ముసలోడు ఏం చేస్తాడు? ముసలోడు కాదు, కుడి చెయ్యి అంతే. కొంచెం పనా, పెద్ద పనా కాదు, చేసిన కొంచెం పనైనా చెప్పండి, నమ్మకంగా కుడి చెయ్యిగా ఉండండి మీరు పరిచర్యలో. ఆమేనండి. మీ వంతు బాధ్యత. తమ్ముళ్ళు, యవన బిడ్డలు, వాయిద్యాలు నేర్చుకోండి, పాటలు నేర్చుకోండి, పరిచర్య నేర్చుకోండి, సేవకుడికి తోడు వెళ్ళడం నేర్చుకోండి, పరిచర్యలో చేదోడు వాదోడుగా ఉండండి. ఈరోజు కారు నడపడానికి వచ్చాడు తమ్ముడు, ఎంసీఏ చదువుకున్నాడు, వివిఐటి కాలేజీలో లెక్చరర్. తను వివిఐటి కాలేజీలో లెక్చరర్గా చేస్తున్నాడు. డ్రైవ్ చేసుకుంటూ వస్తాడు, మరలా మీటింగ్ అయిపోయాక క్షేమంగా తీసుకెళ్తాడు మందిరం దగ్గరికి. మరలా ఉదయాన్నే 5 గంటలకే లేచి రెడీ అయ్యి 6 గంటలకు బస్సు వస్తుంది గన్నపురం హైవే మీదకి. ఆ బస్ ఎక్కి మరలా కాలేజీకి పోవాలి. ఎందుకు నాన్న నీకు ఈ శ్రమ? దూరంగా వెళ్ళిపోతే, బెంగళూరు వెళ్ళిపోతే, హైదరాబాద్ వెళ్ళిపోతే, ఉద్యోగాలకు వెళ్ళిపోతే బాగానే డబ్బులు ఇస్తారు, 50-60 వేలు. నీకు నేను డ్రైవింగ్ చేయలేను కన్నా, మీటింగ్స్కి తీసుకెళ్ళలేను కన్నా, నిన్ను పరిచర్యలో నీకు ఏదన్నా నేను ఉపయోగపడగలను అనుకుంటే దగ్గరలోనే ఉద్యోగం చేసుకుంటూ సహకరిస్తాను. లెక్చరర్ ఉద్యోగం చేసే వ్యక్తి కార్ డ్రైవ్ చేస్తున్నాడండి. నాకు ఎవరిని నేను, తన చదువేంది, తన స్థాయి ఏంది, కాలేజీలో పిల్లలకి కంప్యూటర్ పాఠాలు నేర్పుకునే పిల్లడు. నేను చెప్పనా మీకు, అతను నా కుడి చెయ్యి. అర్థమైందా మీకు నేను చెప్పే మాట? మీరు ఏమై ఉన్నారు సంఘంలో? మారండి అలాగా, 5 ఆశీర్వాదం పొందుకుందరుగాక. గట్టిగా చెప్పాలి. మొదటి మాట రక్షణ పొందు, దేవుని బిడ్డగా మారు. 2వ మాట దేవుని మందిరములో నీ సమయం గడుపు. 3వ మాట పరిచర్యలో సేవకునికి కుడి చెయ్యాలి. తల వంచండి, అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. అందరు లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. నెల గర్భిణి, డేట్ ఇచ్చారు, వచ్చే మంగళవారం జాయిన్ అవ్వండి అని. అది శనివారం రోజు, అది శనివారం, మంగళవారం జాయిన్ అవ్వాలి హాస్పిటల్లో.
ఆ శనివారం రాత్రి 10 గంటలకి ఊపిరాడక ఇంట్లో బెడ్రూమ్లో ఆయన పడుకున్న ఆయన లేపింది 10:30 ఆ టైంలో, 10:30 టైంలో. ఏమైంది అని ఆయన హడావుడిగా లేచాడు. తెల్లవారు ఉద్యోగాలకు పోవాలి కదా, పెందలాడే భోంచేసి 9 పడుకున్నారు. పాప ఏమో వాళ్ళ అమ్మ దగ్గర ఉంది. లేపితే ఏమైందని లేచి చూస్తే ఊపిరాట్లేదు అంది. ఈలోగా మొత్తం లైట్లన్నీ వేసి తలుపులన్నీ తీసి బయటకు తీసుకొని వచ్చేలోపు పడిపోయింది. తీసుకొని వెళ్ళారు హాస్పిటల్కి. మంగళగిరిలో హాస్పిటల్కి తీసుకెళ్తే దారిలోనే చచ్చిపోయిందని చెప్పారు. 9 నెలల మగబిడ్డ కడుపులో ఉన్నాడు. బిడ్డ చచ్చిపోయాడు, తల్లి చచ్చిపోయాడు. రాత్రి అక్కడికి వచ్చాడు ఆ తమ్ముడు, మంచికల్ అనే ఊరు వచ్చాడు. రాత్రి సందర్భం వచ్చిందని చెప్తున్నాను. పిల్లల్ని కనడం అంటే జీవ మరణ పోరాటం. అది ఈ స్త్రీ కూడా నొప్పులు పడుతూ అల్లాడిపోతూ, ఆపరేషన్ లేవు కదా, అల్లాడిపోతూ మగబిడ్డే ఓర్చుకో అంటుంది మంత్రసాని. ఓర్చుకుంటూ అలా బిడ్డను కనగానే ఇలా అంటుంది, ఈడు నా దుఃఖపుత్రుడు. ఎవరు? నన్ను ఏడిపిస్తా పుట్టాడు. యోసేపు ఒకవేళ అంత నొప్పులు లేకుండా పుట్టాడేమో, ఇప్పుడు పుట్టిన ఈ అబ్బాయి ఎలా పుట్టాడు? ఏడిపిస్తా, దుఃఖపుత్రుడు. తల్లిని నన్ను ఏడిపించాడు, తల్లిని ఏడిపించి పుట్టాడు, ఈడు దుఃఖపుత్రుడు అంది. చచ్చిపోయింది ఆ నొప్పులో పడి ఆవేదనలో, ఆ నొప్పుల మధ్యలో తల్లి చచ్చిపోయింది. రాహేలు చచ్చిపోతే ఏమని పేరు పెట్టింది? దుఃఖపుత్రుడు. వాళ్ళ నాన్న యాకోబు దగ్గరికి వచ్చాడు. నా వైపు చూడండి, మా దగ్గరికి వచ్చి ఆ బిడ్డను తీసుకుని, నా వైపు చూడాలి అందరూ. ఎవరిని? బెనోని, దుఃఖపుత్రుని దగ్గరికి తీసుకుని అటు తల్లిని చూస్తూ ఇటు బిడ్డను చూస్తూ బహుశా ఇలా అన్నాడు, రాహేలు నాకు లేదు, కానీ రాహేలు పోలికలలో ఈ బిడ్డ నాకున్నాడు. రాహేలు లేకపోయినా ఈ బిడ్డ నాకున్నాడు గనుక ఈ బిడ్డ దుఃఖపుత్రుడు కాదు, నా కుడి చేతి పుత్రుడు బెన్యామీను అని పేరు పెట్టాడు. కొట్టు గట్టిగా, చప్పట్లు గట్టి కొట్టాలి. బెన్యామీను అంటే క్రింద రాస్తుంది అక్కడ ఫుట్ నోట్ లో, చదవండి ఒక మరి ఆ మాట చదువు. ఎవరట? బెన్యామీను అని పేరు పెట్టాడు కదా. ఏంటి క్రింద రాయబడింది? కుడి చేతి పుత్రుడు, దుఃఖపుత్రుడు. ఇప్పుడు తండ్రికి ఎలా ఉన్నాడు? కుడి చేతి పుత్రుడు అయ్యాడు. నీకు అర్థం కావడానికి ఈ మాట చెప్తున్నాను. మీరు రక్షణ పొందండి. మొదటి మాట, దేవుని బిడ్డలుగా మారండి. రెండో మాట, దేవుని బిడ్డలుగా మారిన మీరు దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో మీ కాలం గడపండి. మూడవ మాట, దైవ సేవకునికి పరిచర్యలో మీరు కుడి చేతి పుత్రులుగా మారండి. నా మాట అర్థమైందా మీకు? అర్థమైందా? పిల్లలు చూసి నవ్వుకుంటున్నారా? మీరు రక్షణ పొందటమే కాదు, మందిరానికి రావడమే కాదు, ఏదో వచ్చాము ఆదివారం పోయామని కాదు. పరిచర్యలో దైవజనునికి మీరు ఎలా మారాలి? వినపడలా? కుడి చెయ్యిగా మారాలి మీరు. ఆమేనండి. ఏ చెయ్యిగా మారాలి? కుడి చెయ్యిగా మారాలి. పరిచర్యలో చేదోడు వాదోడుగా, సహకారంగా మేమున్నామన్నా నీ వెనక మేము ప్రార్థిస్తాం. నువ్వు పరిచర్యలో నిలిచి ఉండగా నీ కొరకు మేము నిలవబడతాం. పరిచర్య అభివృద్ధి కొరకు, సేవ క్షేమం కొరకు మేము నిలుస్తాం. రాహేలు లేకపోవచ్చు. చెప్పండి. రాహేలు లేకపోవచ్చు. బెన్యామీనులో మేమున్నాం. ఆమేనండి. గట్టిగా చెప్పాలా? రాహేలు లేకపోయినా రాహేలు పోలికలన్నీ చెప్పండి బెన్యామీనులో చూచుకుంటున్నాడు తండ్రి. నువ్వు సేవలో, సంఘములో, పరిచర్యలో దైవజనుడికి, దైవజనురాలకి, సేవకి ఎలా ఉండాలా? కుడి చెయ్యిగా ఉండాలా. అంతేగాని చేతికి 6వ వేలు ఉంటుంది చూడండి కొద్దిమందికి. వాళ్ళు నేనేమనట్లేదమ్మా, 6వ వేలు గురించి చెప్తున్నా. 6వ వేలు ఉంటుంది, దేనికన్నా పనికి వచ్చింది అది అనకుండా మా సొట్లు వెలిగించుకునే వాళ్ళలాగా వాళ్ళు కూడా అంతే. ఆ బుడ్డి దగ్గర ఆయన పీకుతా ఉంటారు, వెలిగిందాక పీకుతానే ఉంటారు. నోటితో చెప్పండి సమాధానం. ఆ 6వ వేలు ఉంటుంది, దేనికైనా పనికి వస్తుంది. అది ఊరికే ఉంది వేలు అంతే, అది ఇంక దేనికి పనికిరాదు. ఎందుకు పనికిరాదు? ఉంది 6వ వేలు అంతే, దానివల్ల ఉపయోగమే
లేదు, దాని దాకా నరాలు వెళ్ళవు, దాని దాకా మెదడు పని చేయదు, ఆ వేళ్ళు కంట్రోల్ చేయటం మెదడు స్వాధీనంలో లేదు, అది ఊరికి ఎక్స్ట్రా పుట్టింది. నువ్వు మందిరానికి వస్తున్నావు, సంఘ పరిచర్యలో సేవలో నీ సహకారం ఏమన్నా ఉందా? నీ వంతు బాధ్యత నువ్వేమైనా నిర్వర్తిస్తున్నావా? ఏదో రావడం, దేవుని మందిరంలో కూర్చోవడం, 4 మాటలు వినడం, ప్రభు పనిలో చేయి వేయడం, పోవటమేనా? కుడి చెయ్యిగా నువ్వేమైనా మారావా? సేవలో పరిచర్యలో ఏదన్నా నీ సహకారం, నీ తోడ్పాటు ఏమన్నా ఉందా? ఒక విశ్వాసం ఉంది మా మందిరంలో. ఆమె వాన పడుతుంది అనుకో, ప్రార్థన ఉందా అని ఫోన్ చేసింది. ఏంటిది? ప్రార్థన కాదు, ప్రార్థన ఉందా అని ఫోన్ చేసింది. అదేందమ్మా ఎందుకు ఉండదు అన్నాం అనుకోండి, వాన పడుతుందిగా పెట్టరేమోనని. అంత ఇబ్బంది ఏందని ఎందుకో వచ్చేది. వాన పడుతుంటే ఫోన్ చేసింది. తర్వాత 4-5 సార్లు నాకు చేసింది. నేను అన్నాను, వాన పడ్డ, భూమి విరిగిన, భూకంపం వచ్చిన, రాకడొస్తే తప్ప నేను పోయినా నువ్వు పోయినా ప్రార్థన జరిగింది మందిరంలో. నువ్వు రా, ఇంకా ఫోన్ చేయొద్దు అన్న. ఇక నాకు చేయడం మనిషి పాస్టర్ గారికి చేస్తుంది. అమ్మ బిందు ప్రార్థన ఉందా? అదేంది ప్రార్థన ఉందా? ప్రార్థన ఎందుకు లేదా? తెలియదుగా పాస్టర్ గారికి ఇది. అదేంది అంటే అట్లా అడిగారు అంటే, కాదులే అమ్మ తొప్పర పడుతుందిగా, రావాలనుకున్న దానివి రా, లేదనుకో మా అనుకో. అదే నేను అనలేదు, వాళ్ళు అన్నారమ్మ, నేను అంటున్నా. మా అనుకో ప్రార్థన ఉందా? ఏంది? ఇక పాస్టర్ గారు కూడా 2-3 సార్లు విన్నాక నాకు చెప్పింది. నేను పిలిచాను, కరీమునా అంటే ఇటా నువ్వు అన్నా. అయ్యా పేరు చెప్పింది. ఇట్రా అంటే దగ్గరికి వచ్చింది పాపం. వాన పడ్డా, ఎండైనా, భూకంపం వచ్చినా మందిరంగానే ఉంటుంది, ప్రార్థన జరుగుద్ది. చెప్పాను, ఇదేమన్నా స్కూలా ఎండాకాలం సెలవులు ఇవ్వటానికి, లేదా అంబేద్కర్ జయంతి అని సెలవు ఇవ్వటానికి? ఇదేంటిది చెప్పాలా? మందిరం ప్రార్థన జరిగే స్థలం. ఏ కూడికైనా ఏ వారమైనా ఉండిద్ది. ఇంకొక మారు నువ్వు నాకు కానీ పాస్టర్ గారికి ఫోన్ చేసావంటేనా అన్న. మానేసింది మాకు చేయటం. దేవునికి స్తోత్రం, మారింది అనుకున్నాం. మందిరంలో డానియల్ అని ఒక పాస్టర్ గారు ఉన్నాడు, ఆ అబ్బాయికి చేస్తాం. దాని ప్రార్థన ఉందా అంటుంది. ఏంది అసలు సమస్య ఏంది అని తర్వాత డానీ నాకు చెప్పలా ఆ విషయాన్ని. నాకు తర్వాత ఎప్పటికో నేను మానకుండా మారావమ్మా, వస్తున్నావు అని చెప్పి ఆమెను అభినందిస్తుంటే నేను డానియల్కి చేస్తున్నానయ్యా. కడుపు రగిలిపోదు. నువ్వు కుడి చెయ్యిగా ఉంటావా, శోధనగా ఉంటావా? నువ్వు ఒక్కొక్కరు ఏమనుకోకండి, ఒక్కొక్కరు అన్నయ్య ప్రార్థన చేయటానికి రావా? వస్తాం. లోపలికి వచ్చి అన్నయ్య, లోపలికి వచ్చి అన్న బర్రె మీద చేయబెట్టి ప్రార్థన. అది నన్ను అంతే, ఏం కావాలి? నేను బర్రె మీద నేను ఎందుకమ్మా చేయబెట్టేది? ఏడుండి ప్రార్థన చేస్తే బర్రెకి దేవుడు స్వస్థత ఇవ్వడా? పలకరేందమ్మా. ఆ బర్రెకి చేసాక బర్రె కాలు కాలేదు, నేను చేయబెట్టి కాలు మీద కూడా చేయబెట్టాలమ్మా. చెబుతావమ్మా నువ్వు అసలు ఏడున్నావు, ఏం నేర్చుకున్నావమ్మా అసలు నువ్వు? వాక్యం నా మాటలు అర్థమవుతున్నాయా? అర్థమవుతున్నా చెయ్యొద్దండి. నువ్వు కుడి చేయవా, దొక్కపుత్రుడివా? చెప్పాలా? ఒక్కోసారి సేవకుడికి బాగలేక ఇబ్బంది అయ్యో రాలేకపోయాడు. మా ఇంటికి ఎందుకు వస్తాడులే పాస్టర్ గారు, వాళ్ళ ఇంటికి అయితే మాటికి పోతాడు, మా ఇంటికి ఏం ఒత్తిడిలే. అమ్మ నాకేం చెప్పలేదమ్మా మీ పాస్టర్ గారు, నేను వాక్యం చెబుతున్నాను మీకు. నువ్వు దొక్కపుత్రికవి. నువ్వు ఏందమ్మా ప్రార్థన రాలేదంటే మానేసాలే, నేను ఏరే చోటకి పోతున్నాలే. ఎందుకు అంత సేటు మానేసేదో? నువ్వు అంత ప్రాబ్లం ఏంటి నీకు? నువ్వు కుడి చెయ్యి కాదు, నువ్వు 6 వేలువి. ఉంటే అంత, ఊడితే అంత. నువ్వు బతికితే బెన్యామీన్ లాగా చెప్పరింది, కుడి చెయ్యిలాగా బ్రతుకుతువుగాక. చెప్పు గట్టిగా. నువ్వు దుఃఖపుత్రుడిగా ఉండకు. సేవకుడికి కన్నీరు తెప్పించే వ్యక్తిగా, సేవకులను బాధ పెట్టి దుఃఖపెట్టి నువ్వు బ్రతకొద్దు. దేవుని కొరకు నువ్వు మంచిగా జీవించుదువుగాక. బైబిల్లో రాయబడిన అలా కుడి చేయిలాగా సేవకుల కొరకు నిలబడిన వారు, పరిచర్య కొరకు నిలబడిన వారు, మీ అందరి ఆత్మల రక్షణ కొరకు, మీ బిడ్డల ఆత్మల రక్షణ కొరకు ఇమ్మానుయేల్ పాస్టర్ గారు ఎన్నో శోధనలు, ఇబ్బందుల మధ్యలో నిలిచి పోరాడుతున్నాడు. ఇక్కడ మీరేమవ్వండి? దైవజనుడికి చెప్పండి, కుడి చెయ్యి
ఇవ్వండి సేవకుడికి. ఆమేనండి. ఉపవాసాలు ఉండండి, ప్రార్థించండి, సహకరించండి, నిలవబడండి. చిన్న పెద్ద పని అనే మేము చూసుకుంటాం. ఏమండి, ఊరు తిరుగుతున్నా, పగలొక చోట, రాత్రి ఒక చోట. ఆదివారం తప్ప మందిరంలో ఉంటానికి కుదరట్లేదు. కానీ మా విశ్వాసులు నన్ను ఏమనుకో అర్థం చేసుకుంటారు. ఎందుకో చెప్పనా, వాళ్ళంతా నాకు కుడి చేయిగా మారారు. కాబట్టి నేను ఊరూరు తిరగగలుగుతున్నా. ఎక్కడంటే అక్కడ, ఎప్పుడంటే అప్పుడు పరిచర్యకి వెళ్ళగలుగుతున్నాను. సంఘంలో కుటుంబ ప్రార్థన పెట్టాలంటే నెల రోజుల ముందు అన్నయ్యకి చెప్పండి, ఒక పేపర్ రాసివ్వడమో లేకపోతే ఫోన్ చేసి చెప్పడమో, పలానా తారీఖు పెట్టాలని ఏం లేదు, మీకు కుదిన రోజు పెట్టండి అన్నయ్య. పుట్టినరోజు ఈ రోజు అనుకో, నిన్నో మొన్నో తర్వాత మా మధ్యలో మా బిడ్డ సరిత ఉంది, మా ఆత్మీయ బిడ్డ. అడగండి, సరిత అని చెప్తుంది. నాతో వచ్చిన తమ్ముళ్ళు ఉన్నారు, అడగండి. వారందరూ ఎలా ఉన్నారు పరిచర్లో నాకు చెప్పండి. మీకు నోరు కూడా రావట్లేదుగా. కుడి చేయిగా ఉన్నారు, సహకరిస్తున్నారు, అర్థం చేసుకున్నారు పరిచర్యలో. దేవుని ప్రేమ మిమ్మల్ని అలా బలవంతం చేయనుగాక. దుఃఖపుత్రులుగా ఉండకండి. ఎలా ఉండండి? కుడి చేయిగా. సేవలో సహకారులుగా, ప్రోత్సాహాన్ని ఇచ్చేవారుగా, ధైర్యం ఇచ్చేవారుగా, నిలవబడేవారుగా మీరు ఉండండి. బిల్లీ గ్రహం అనే దైవజనుడు రేడియోలో వాక్యం చెప్తున్నాడు. ఆ రోజు వాక్యాన్ని ఇంచుమించుగా 40-50 లక్షల మంది వింటారు రేడియోలో. కరెంటు పోయి ఆ వైర్ ఏదో కాలిపోతున్న సమయం అట. నేను ఇది విన్నాను. ఆ టైంలో ఆ బిల్లీ గ్రహం గారి దగ్గర ఉన్నటువంటి ఒక శిష్యుడు, ఓ నమ్మకమైన శిష్యుడు వెళ్ళి ఆ వైర్లు తెగి ఎండకు కాలిపోతే ప్రోగ్రాం ఆగిపోద్ది, డబ్బులు దండగా, అంతమంది వాక్యం వినలేరని ఆ 2 వైర్లు కలిపి పట్టుకొని ఆయన చచ్చిపోయాడు. అంటే కానీ వైర్లు వదిలిపెట్టలేదంట. ఏమయ్యాడు చెప్పండి? కుడి చెయ్యి అయ్యాడు దైవజనుడికి పరిచర్యలో. మీరు అలా మారండి అమ్మా. ఎంతకాలం ఉంటాం తెలియదు భూమి మీద. నువ్వు చచ్చిపోతే సేవకుడు నీకోసం ఒక్క బొట్టు కన్నీరు కార్చగలడా? చెల్లెమ్మ, అక్క, ఓమ్మ, ఆ అమ్మ ఎంత మంచి విశ్వాసం మా సంఘంలో, ఆ అక్క ఎంత నమ్మకస్తురాలో మా మందిరంలో అని సేవకుడు నిన్ను గురించి ఒక్క బొట్టు కన్నీరు కార్చగలడా? నేను ఇలా కన్నీరు కార్చిన నా సంఘంలో బోలెడు మంది, అందరి గురించి చెప్పను, ఊరికి ఒక్కరిని చెప్తాను. నా ప్రక్కన నిలవబడేవాడు, బ్యాగ్ పట్టుకునేవాడు ఊరికి ఆదివారం. ఆయన పేరు విష్ణునారాయణ. లోకంలో బ్రతికాడు, ఒక పూజారి ఆయన, గుడిలో పూజారి ఆయన. సువార్త విని మారు మనసు పొంది సంఘంలో చేర్చబడ్డాడు, బాప్తిజం తీసుకున్నాడు. నా చేతులతో బాప్తిజం ఇచ్చాను. మందిరానికి వచ్చాడు. కుడి చెయ్యిగా మారి పెద్ద వయసు అయినా నేనేం చేయగలనయ్యా అని అడిగేవాడు. వేసవి కాలం వస్తే నేను ఎప్పుడు చెప్పలేదు ఆయనకి. వేసవి కాలం వస్తే మార్చి, ఏప్రిల్, మే, జూన్ 4 నెలలు ప్రతి ఆదివారం కొబ్బరి నీళ్ళు ఇంత డబ్బాకు పట్టుకొచ్చి ఆ బలిపీఠం దగ్గర పెట్టేస్తాడు. ఆయన తెస్తున్నాడని కూడా తెలియదు చాలా కాలం. ఎవరో తెచ్చారు ఆ కొబ్బరి నీళ్ళు దాకా. ఎందుకంటే సేవకుడు ఆ ఊరు ఈ ఊరు తిరుగుతున్నాడు పరిచర్యలో. ఎప్పుడు వచ్చాడో రాత్రి ఇంటికి మరలా నిలబడి మా కోసం వాక్యం చెప్పాలని తెచ్చి అక్కడ పెట్టేవాడు. తాగేవాడిని. అయిపోయాక నేను తెచ్చానయ్యా అని కూడా చెప్పేవాడు కాదు. మరలా బ్యాగ్ పట్టుకునే పరిచర్య అయిపోయాక, ఆరాధన అయిపోయాక ప్రార్థనలు చేస్తుంటే పక్కన నిలబడి ఎవరైనా కానుకిస్తే ఆ బ్యాగ్లో వేస్తారు. బ్యాగ్ పట్టుకుంటాడు. వాళ్ళ కుమార్తెకి పెళ్లి జరుగుతుంటే మా పాస్టర్ గారు పెళ్లి చేయాలి, అట్లయితేనే పెళ్లి ఒప్పుకుంటానన్నాడు ఆయన. నీకు వందనాలయ్యా, ఎవరో ఒకరిని చేయని ఆయన, నీకు దండం పెడతానన్నా. నేను అట్టెట్టు కుదురుద్ది. ఏసైనా నమ్మక ముందు పెద్ద కూతురికి పెళ్లి చేశా, అన్యుల వివాహం చేశా. నేను చచ్చిపోతే మళ్ళీ నా బంధువులందరూ రారు. నా బంధువులందరికీ నువ్వు సువార్త చెప్పాలా, నా కూతురు పెళ్ళికి వస్తారు, నువ్వు చెప్పాలా. ఆశపడ్డాడు, వాక్యం చెప్పించాడు వాళ్ళ బంధువులందరికీ. ఆదివారం నిలబడ్డాడు, బ్యాగ్ పట్టుకున్నాడు. అయిపోయాక నడవలేక మెట్లు ఎక్కుతూ పైకి వెళ్ళి నా గదిలో బ్యాగ్ పెట్టాడు, వందనాలు చెప్పాడు, ప్రార్థన చేయించుకున్నాడు, ఇంటికి వెళ్ళాడు. తన భార్యకి ఆ రోజు రాత్రి, ఈరోజు అబ్బాయి ఏం వాక్యం చెప్పాడు, దైవజనుడు ఏం వాక్యం చెప్పాడు అర్థమైందంటే మట్టిపోరు. అప్పుడు ప్రత్యక్ష గుడారం గురించి చెప్తున్నాను మందిరంలో, వారం ప్రత్యక్ష గుడారం గురించి. ఇదే పిచ్చి మొహం, నీకు ఎప్పటికి అర్థం కావాలే వాక్యం అని సరదాగా అని వాక్యం అంతా చెప్పాడు.
ప్రార్థన చేసుకున్నారు, భార్యాభర్త ఇద్దరు పడుకున్నారు. పడుకొని నిద్రలోనే ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. మేము ఆదివారం రాత్రి వేరే చోట మీటింగ్కి వెళ్ళాం. ఉదయాన్నే 5 గంటలకి ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడని ఆ భార్యకి అర్థమైంది. ఎంఎల్ కంపెనీకి పనికి వెళ్తాడు, అలారం మోగుతుంది, ఆపట్లేదు. ఆమె లేచి, ఏందయ్యా అంత మొద్దు నిద్రపోతున్నావు, అలారం ఆపకుండా అంది. అయినా ఆపట్లేదు. వెళ్ళాడు. ఆమె లేచి వచ్చి అలారం ఆపింది. ఏందయ్యా అంత నిద్రపోతున్నావు అంది. ఒళ్ళంతా చల్లగా ఉంది. ఆమెకి ఏం అర్థం కాల. చుట్టుపక్కల వాళ్ళని పిలిచింది. నాకు ఫోన్ చేశారు 5:30కి. బర్నబా అంకుల్, ఆయనకి బర్నబా అని పేరు పెట్టాము, ఆదరణ పుత్రుడు. ఫోన్ వచ్చింది, బర్నబా అంకుల్ చనిపోయారు అని. నేను కంగు తిన్నాను. సరే మీరంతా పదండి అని బ్రదర్స్కి చెప్పాను. నేను రెడీ అయిపోయి ప్రార్థన చేసుకొని కాస్తంత ధైర్యం కూడగట్టుకొని అక్కడికి వెళ్ళాను. అట్లా పడుకున్నాడండి. ఇట్లా తల కింద చేతులు పెట్టుకొని ఇలా పడుకున్నాడు ఆయన. నేను వెళ్ళగానే అలా తిప్పారు, ఇలా తిప్పారు. తిప్పితే అండి ఇలా పడుకున్నాడు కదా. వెళ్ళగానే ఇలా తిప్పుతుంటే నాకు అనిపించింది, 100 అయ్యా. ఇట్లా పెట్టుకుని పడుకున్నాడు కదా, నిలిపిపోయి ఉన్నాడు అలాగే. ఇలా తిప్పారు. నేను వెళ్ళగానే వెళితే నాకు 100 చెప్తున్నట్టు అనిపించింది. నాకైతే అసలు ఏడుపు ఆగలేదు చాలాసేపు. మా నాన్న చనిపోయినప్పుడు ఏడ్చాను, కానీ అంతకంటే ఎక్కువ ఏడ్చాను ఆయన చచ్చిపోయినప్పుడు. అది నాకు, నా కుటుంబానికి, ప్రభుకే తెలుసు. ఎందుకంటే సేవలో కుడి చెయ్యి నాకు. ముసలోడు ఏం చేస్తాడు? ముసలోడు కాదు, కుడి చెయ్యి అంతే. కొంచెం పని, పెద్ద పని కాదు. చేసిన కొంచెం పనైనా చెప్పండి, నమ్మకంగా కుడి చెయ్యిగా ఉండండి మీరు పరిచర్యలో. ఆమేనండి. మీ వంతు బాధ్యత. తమ్ముళ్ళు, యవన బిడ్డలు, వాయిద్యాలు నేర్చుకోండి, పాటలు నేర్చుకోండి, పరిచర్య నేర్చుకోండి, సేవకుడికి తోడు వెళ్ళడం నేర్చుకోండి, పరిచర్యలో చేదోడు వాదోడుగా ఉండండి. ఈరోజు కారు నడపడానికి వచ్చాడు తమ్ముడు, ఎంసీఏ చదువుకున్నాడు, వివిఐటి కాలేజీలో లెక్చరర్. తను వివిఐటి కాలేజీలో లెక్చరర్గా చేస్తున్నాడు. డ్రైవ్ చేసుకుంటూ వస్తాడు. మరలా మీటింగ్ అయిపోయాక క్షేమంగా తీసుకెళ్తాడు మందిరం దగ్గరికి. మరలా ఉదయాన్నే 5 గంటలకే లేచి రెడీ అయ్యి 6 గంటలకు బస్సు వస్తుంది గణపురం హైవే మీదకి. ఆ బస్ ఎక్కి మరలా కాలేజీకి పోవాలి. ఎందుకు నాన్న నీకు ఈ శ్రమ? దూరంగా వెళ్ళిపోతే, బెంగళూరు వెళ్ళిపోతే, హైదరాబాద్ వెళ్ళిపోతే, ఉద్యోగాలకు వెళ్ళిపోతే బాగానే డబ్బులు ఇస్తారు, 50-60 వేలు. నీకు నేను డ్రైవింగ్ చేయలేను కన్నా, మీటింగ్స్కి తీసుకెళ్ళలేను కన్నా, నిన్ను పరిచర్యలో నీకు ఏదన్నా నేను ఉపయోగపడగలను అనుకుంటే దగ్గరలోనే ఉద్యోగం చేసుకుంటూ సహకరిస్తాను. లెక్చరర్ ఉద్యోగం చేసే వ్యక్తి కార్ డ్రైవ్ చేస్తున్నాడండి. నాకు ఎవరిని నేను, తన చదువేంది, తన స్థాయి ఏంది, కాలేజీలో పిల్లలకి కంప్యూటర్ పాఠాలు నేర్పుకునే పిల్లడు. నేను చెప్పనా మీకు, అతను నా కుడి చెయ్యి. అర్థమైందా మీకు నేను చెప్పే మాట? మీరు ఏమై ఉన్నారు సంఘంలో? మారండి అలాగా. 5 ఆశీర్వాదం పొందుకుందరుగాక. గట్టిగా చెప్పాలి. మొదటి మాట రక్షణ పొందు, దేవుని బిడ్డగా మారు. 2వ మాట దేవుని మందిరంలో నీ సమయం గడుపు. 3వ మాట పరిచర్యలో సేవకునికి కుడి చెయ్యాలి. తల వంచండి, అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. అందరు లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. 2 చేతుల ఆకాశం వైపు చాపి ఇప్పటివరకు విన్నటువంటి మాటలను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకొని ఈ సమయంలో మనము ఒక మంచి తీర్మానం కలిగి ఇక్కడ నుండి మనం సెలవు తీసుకుందాం. ఈ రాత్రి దైవ సేవకులు నిలబెట్టుకొని ప్రభు శ్రేష్టమైనటువంటి చక్కని మాటలు మనకు తెలియజేశాడు కనుక విన్నటువంటి మాటలు మనము ఇక్కడే విడిచిపెట్టక, అదేవిధంగా నాకు కాదులే అని మనము అనుకోక, త్రోసివేయక ఈ రాత్రి ఆ మాటలను మన హృదయంలో ఉంచుకొని ఒక మంచి తీర్మానం చేసుకుందాం. ప్రభువా, నేను కూడా బెన్యామీను వలె, నేను కూడా ప్రభువా 5 ఆశీర్వాదాన్ని నేను కూడా పొందుకుంటాను. ఆ 5 ఆశీర్వాదం పొందుకోవడానికి ఇదిగో
నేను కూడా రక్షణ పొందుతాను, బాప్తిసం తీసుకుంటాను, నీ బిడ్డగా నేను చేర్చబడతాను, నా పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి నీ బిడ్డగా నేను ముందు కొనసాగిపోతాను, ఈ రాత్రే నా జీవితాన్ని నీకు సమర్పిస్తాను, ఆ శ్రేష్టమైనటువంటి 5 ఆశీర్వాదాన్ని నేను సొంతం చేసుకుంటాను, సంఘంలో చేర్చబడి దైవ సేవకులకు సంఘానికి ప్రభువా నేను కుడి చేయిగా ఉంటానని చెప్పేసి ఈ రాత్రి మనం ఒక మంచి తీర్మానం చేసుకుందాం. ఈ రాత్రి ప్రభు మనం దర్శించి మాట్లాడి ఉండగా ఈ రాత్రి ఒక మంచి తీర్మానంతో మనము సెలవు తీసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. ఏమో ప్రార్థించి ఆశించి ఎదురు చూసిన రీతిగా నాయన నిస్వార్థ సభను ప్రభువా మొదటి రోజు మీ నామానికి తండ్రి ఘనంగా మీరు జరిగించారని బట్టి మీకు కృతజ్ఞత వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ దాసుని ఎమ్మానుయేల్ గారిని జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి, మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. 2 చోట్ల చేసినటువంటి సేవ పరిచర్యను మీరు అన్ని విషయాలను ఆదరించి అదేవిధంగా ఆశీర్వదించి ముందు నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయం ఇచ్చేయండి తండ్రి. అదేవిధంగా కుటుంబ హృదయాలలో ప్రభువా ఉంచండి, అవి 30 60 ఏ మాటలు కూడా ప్రభువా ఆ జీవితంలో వ్యర్థంగా పోకుండా ప్రభువా విన్నటువంటి వాక్య ప్రకారం మేము నడుచుకున్నట్లుగా కృప దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మీ దాసుడు ప్రభువా రమేష్ గారు చేసినటువంటి తండ్రి సేవ పరిచయను మీరు దీవించండి, ఆశీర్వదించండి. మరి కుటుంబాన్ని కూడా మీరు బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆయా ప్రాంతాల్లో మీ స్వార్థను ప్రకటన చేయడానికి వెళ్ళుచుండగా ప్రభువా నీ క్షేమమును భద్రత మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇంకా బహుబలంగా అనేక ప్రాంతాల్లో మీరు వాడుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ రాత్రి వేళ ప్రభా ఆయా ప్రాంతాల నుండి వచ్చినటువంటి నీ బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వచ్చిన దైవ సేవకులను బట్టి, విశ్వాసాలను బట్టి, అదేవిధంగా స్థానిక బిడ్డలను బట్టి, బంధువులను బట్టి, స్నేహితులను బట్టి కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ కృపాక్షేమాలు ప్రతి ఒక్కరికి కూడా మీరు అనుగ్రహించమని, ప్రాముఖ్యంగా రక్షణ లేని వారికి రక్షణ మారు మనసు మీరు కలుగ చేయండి. రక్షణ పొందినటువంటి బిడ్డలను ఆధ్యాత్మికంగా ప్రభావ మీరు అన్ని విషయాలలో ముందు నడిపించి కృపలో సహాయం చేయమని, రేపు అదేవిధంగా ఎల్లుండి జరగబోయేటువంటి తండ్రి 2 సభలను కూడా ప్రభావ మీరే ఆశీర్వదించి దీవించి మీ నామానికి మహిమకరంగా మా అందరికి ఆశీర్వాదకరంగా జరిగించమని, తదుపరి జరగబోయేటువంటి తండ్రి ప్రేమ విందు కార్యక్రమంలో కూడా మీరే తోడుగా ఉండి చక్కగా జరిగించి సహాయం చేయమని, ఈ మీటింగ్స్ కొరకు ఎవరైతే ప్రభావ ప్రార్థన చేస్తూ ఉన్నారో, ప్రయాసపడుతూ ఉన్నారో, సహకరిస్తూ ఉన్నారు, గుప్పుడు విప్పుతూ ఉన్నారు ప్రభావ వారందరినీ కూడా మీరు దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. సౌండ్ సిస్టమ్ అదేవిధంగా తండ్రి అయాదిగా తండ్రి మ్యూజిక్ అదే సంగీతం అందించేటువంటి వారిని ప్రభావ అందరికీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ పనిలో తండ్రి అందరినీ ప్రభావ మీరు వాడుకొని బలపరిచి కృపలో సహాయం చేయమని, ఇంతవరకు మీరు జరిగించినటువంటి ఈ కార్యాన్ని బట్టి మీకు కృతజ్ఞత వందనాలు స్తోత్రము స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ పరిచర్యలో మీరు కూడా పాలి భాగస్తులుగా ఉండగలిగితే మరి సంఘంలో శాంతి మార్గం ఆ సంఘ యవన బిడ్డలు వచ్చి మరి ఒక పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుస్తారు. ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహకందని క్షేమ శిఖరము. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహకందని క్షేమ శిఖరము. ఏరి కోరుకున్నాము ప్రేమ చూపి నన్ను పరవశించినాలో మహిమతో నిన్నే
వేడుకను చక్కగా మనం ముగించుకున్నాం. ఈ మొదటి రోజు సభ మరి ఈ యొక్క కూడిక మాకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంది అన్నటువంటి వారు ఒకసారి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పండి. మంచిది దేవుని పిల్లరా. ఇంకా 2 రోజులు మన ముందు, రేపు ఎల్లుండి ఘనమైన మరి సువార్త సభలు జరగనాయి ఉన్నాయి. మరి ప్రేమతో మీరందరూ వచ్చినందుకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇంకా రాకుండా ఉన్నటువంటి వారికి కూడా ఈ విషయం తెలియచేయండి. రేపటి దినమున మరి సుదూర ప్రాంతం నుంచి కైకలూరు దగ్గర నుంచి దైవ సేవకులు సుజీవ్ కుమార్ గారు, మీరు విన్నారో లేదో, అయితే ఆయన స్వరం మీరు విన్నారు. రేపు ఆ మనిషిని మీరు చూస్తారు. ఏంటంటే మధురమైనది నా యేసు ప్రేమ. ఒక చిన్న పల్లవి పాడతాను, మీకు గుర్తొస్తుంది. మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. మరువలేనిది నా యేసుని ప్రేమ, మరువలేనిది నా యేసుని ప్రేమ. మధురాతి మధురం నా ప్రియుని ప్రేమ, మధురాతి మధురం నా ప్రియుని ప్రేమ. ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ, ప్రేమ 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 నా యేసు ప్రేమ. ఈ పాట పాడి ప్రభు నామాన్ని మహింపరిచి మరి అనేకమైన క్యాసెట్లు అంటే పాటలు పాడి దేవుని నామాన్ని మహింపరిచినటువంటి దైవ సేవకులు సుజీవ్ కుమార్ గారు కైకలూరు నుంచి రేపు మన మధ్యకి రాబోతూ ఉన్నారు. కనుక మరి మీరు స్వరాన్ని విన్నారు. ఈ పాట అందరికీ తెలుసు కదా, చాలామంది విన్నారు. మరి రేపు ప్రత్యక్షంగా మీరు పాస్టర్ గారిని మీరు చూడబోతారు. కనుక సకాలంలో 6:30కే కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. ఈరోజు మొదటి కూటం కనుక 7 గంటలకు ప్రారంభించాం. 6:30కే ప్రారంభిస్తాం. ఇక పాటలు పాడి ప్రభునామాన్ని మహింపరచాలని ఆసక్తి కలిగినటువంటి వారు సకాలంలో రండి. ఏ భేదం లేదు, సంఘ భేదం, కుల భేదం, మత భేదం ఏమి లేదు. అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం. సకాలంలో వచ్చి మీరు కూడా పాడి దేవుని నామాన్ని మహింపరచవచ్చు. మరి ముగింపు ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. మన మధ్య ఉన్నటువంటి దైవ సేవకులు దోమలగుండం అడవుల్లో పరిసర ప్రాంతాల్లో మరి దేవుని పరిచర్య కొనసాగిస్తున్నటువంటి ఎజ్రా పాస్టర్ గారు మన మధ్య ఉన్నారు. పట్టబడిన కానుకల నిమిత్తం, అదేవిధంగా మరి చదపరిచిన భోజనాల నిమిత్తం, జరిగించిన ఈ మొదటి రోజు కూటం నిమిత్తం ముగింపు ప్రార్థన చేస్తారు. దైవ ఆశీర్వాదంతో కోరికను ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ మొట్టమొదటి రోజు నా ప్రభువా, నీ దాసుని నా ప్రభువా నడిపించి మేమంతా కూడా నా ప్రభువా కుడి చేయిగా ఉండటానికి నీ కృప చూపుచున్నందుకు వందనాలు. ఈరోజు నా ప్రభువా మరి కూటాన్ని ఘనంగా జరిగించింది అయ్యా. గ్రామాల నుంచి నా ప్రభువా ఈ గ్రామానికి నడిపించి నా ప్రభువా నీ మాటలు నా తండ్రి వారు నాయన భుజించటానికి, శక్తిని పొందటానికి నీ కృపనిచ్చింది. ఎంతో ప్రయాసపడిన ఆయన నీ దాసుడు నా తండ్రి
ఉపవాసాలుండి నా ప్రభా నీ సువార్త అందించాలని నాయన ఎంతో ప్రయాసపడి నా ప్రభా ఈ కూటాలు సిద్ధపరిచి గ్రామస్తులు సంఘ బిడ్డలు ప్రతి ఒక్కరు కూడా నాయన సహకరిస్తున్నందుకు వందనాలు. మరి నాయన భోజనాలు సిద్ధపరిచి ఉన్నాం, దైవ సేవకులు నడిపించి ఉన్నాం, నీ సేవకుడిని బహుగా బలముతో వాడుకుంటున్నందుకు నీకు వందనాలు. ఈరోజు నాయన జరిగించిన కూటాన్ని బట్టి నీకు వందనాలు. వాతావరణాన్ని అనుకూలంగా ఉంచు అయా, ఈ ఆవరణలో నీ సన్నిధి ఉంచినందుకు వందనాలు. రేపు కూడా నా ప్రభువా దూర ప్రాంతం నుంచి చూస్తున్న దైవ సేవకులను జ్ఞాపకం చేసుకో తండ్రి. శ్రేమంగా మా మధ్యలోకి నడిపించు అయా. ఈరోజు చెప్పబడ్డ వర్తమానాన్ని బట్టి నా ప్రభువా ప్రతి హృదయం కదిలించబడేటట్టుగా, ప్రతి ఆత్మ మండేటట్టుగా నా ప్రభువా నీ కృప దయచేయమని అడుగుతున్నాను అయ్యా. మారు మనసు లేని వారు మారు మనసు పొందిన ప్రభువా ఈ గ్రామంలో నాయన మరి వెలిగించబడి అయ్యా నువ్వు బహుగా పోషించేటట్టుగా నా ప్రభువా నీ సేవకుడు ద్వారాగా నాయన ముప్పదంతులుగా, అరవదంతులుగా, నూరంతులుగా నా ప్రభువా ఆశీర్వాదాన్ని ఇస్తానంటున్నావు నాయన. బెన్యామీనుకు నా తండ్రి అయ్యా 5 తలంతులు గల ఆశీర్వాదాన్ని నాయన నువ్వు ఇచ్చిన్నావు. మేమందరం కూడా అంటే ఆశీర్వాదాన్ని పొందుకొని నీ కృపలో నాయన మేము జీవించేటట్టుగా మమ్మల్ని అందరూ నాయన నువ్వు జ్ఞాపకం చేసుకొని సమస్త మహిమా ఘనత నీవే పొందుకోమని యేసయ్య పరిశుద్ధ అతి శ్రేష్టమైన నామం అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి, సహవాసం ఆయన బిడ్డలమైన మనకును సకల పరిశుద్ధులందరికును జరుగుతున్న ఈ సువార్త సభలకును ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబానికి ఆయన కృప సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక, దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరికి వందనాలు. మంచిది. మరి సిద్ధపరిచినటువంటి ప్రేమ విందును అందరి కొరకు ప్రేమ విందు సిద్ధపరచబడి ఉన్నది. లేకవరా Apa kabar?